అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత. భగవంతుడు కర్మ చేయడమే మన ప్రథమ కర్తవ్యం అని చెప్పేసి చెప్పాడు. కాకపోతే కర్మ చేయడానికి ఎందుకో మనసు ఇష్టపడదు. ఎందుకంటే కర్మ చేయడం చాలా కష్టం, బాధ్యతగా చేయడము ఇంకా కష్టం. అందులో ఎక్కడో ఒక చోట సుఖం దొరికిందంటే చేయొచ్చు, ఏదో ఆనందం దొరికిందంటే చేయొచ్చు. కానీ కేవలము ఒక పనిని బాధ్యతగా చేయాలి అంటే ఎందుకో చేయడానికి మనసు ఒప్పుకోదు. చాలామంది విషయంలో ఇది మనం గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకి కుటుంబ పోషణ. మనకి ఎక్కడో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళతో అలా బయటికి వెళ్ళడము, పిల్లల్ని పెంచడము, వారి ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కోవడము, సంఘంలో ఒక స్థానం సంపాదించడము, సంఘంలో గుర్తింపు రావడము, సంఘంతో కలిసి కొన్ని పనులు చేయడము, ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని కలిగించే అంశాలలో కొన్ని. కాబట్టి మనందరం ఏమనుకుంటామంటే మనకు ఆనందాన్ని కలిగిస్తే ఆ పని చేయడానికి సిద్ధమవుతాం. ఉదాహరణకి ఒక కార్యక్రమము మీ అపార్ట్మెంట్స్లోనో మీ కాలనీలోనో ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే వెళ్ళి ఆ పని చేయొచ్చు, కానీ మీకు ఇష్టం అనిపించదు. అదే మీకు తెలిసిన ఒక నలుగురు ఆ పనిలో ఉన్నారు అంటే మీకు పెద్దగా సంబంధం లేకపోయినా మీరు కూడా ఆ పని లోపల ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత అందరితో కూర్చుని ఆ పని చేస్తూ ఆనందంగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసట అనిపించదు, ఏ విధమైనటువంటి బాధ అనిపించదు. వీలైతే ఉద్యోగాలు కూడా మానేసి మరీ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల మఠాలు, పీఠాలు ఇవన్నీ కడుతూ ఉంటారు కదా. కడుతున్నప్పుడు శిష్యులంతా కూడా సెలవులు తీసుకుని మరి వాటి కోసము డబ్బులు కూడా బోల్డ్ అంతా ఖర్చు పెట్టి. అందరికీ అలాగే ఉందా లేక? ఓకే ఓకే, మీరు ఒక్కసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, లేదా ఓకే ఒక్కసారి నా మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి స్పీకర్ సౌండ్ పెంచి చూడండి. నా మీద క్లిక్ చేసి స్పీకర్ సౌండ్ కూడా పెంచుకోవచ్చు. మీరు మీ డివైజ్ వాల్యూమ్ పెంచుకోవడంతో పాటుగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతని వాల్యూమ్ని కూడా పెంచుకోవచ్చు అన్నమాట. చూడండి, మీరు అలా చేసుకోగలిగితే. ఇక చాలామంది వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉంటారు అంటే వారికి ఏదో తెలియని ఆనందం అక్కడ లభిస్తూ ఉంటుంది. ఏమిటా ఆనందం అంటే వారికి సమాజంతో ఉన్నటువంటి సంబంధమే తప్ప మరేదీ లేదు. కాబట్టి బంధాల లోపల మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. బంధాలలో ఆనందాన్ని వెతుక్కుంటాం కానీ మనము మోక్షంలో ఆనందాన్ని వెతుక్కోం. వచ్చేసాం, భగవద్గీతలోకి వచ్చేసాం. ఎందుకు ఈ ఉపోద్ఘాతం అనుకుంటున్నాం కదా. బంధములలో మనకు ఆనందం కనిపిస్తుంది, కానీ కొన్ని రోజులకు ఈ బంధాలు మనకు ఆనందాన్ని ఇవ్వవు. అది కాక ఇవి మనని బంధనాల నుంచి తెంపవు. ఎందుకంటే బంధనాలు ఒకసారి పెంచుకున్న తర్వాత అవి తెంపుకోవడం చాలా కష్టం. వయసు పెద్దదవుతూ ఉంటుంది, వృద్ధాప్యం వస్తూ ఉంటుంది, వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో మనం ఎటువంటి పరిస్థితిలో చేరుకుంటామంటే ప్రపంచం మనని పట్టించుకోదు, ఎవరు మన మాటకు విలువ ఇవ్వరు. డబ్బున్న వాళ్ళు, కొన్ని హోదా ఉన్న వాళ్ళు కొంతవరకు బెటరు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? చాలామందిని ఎవరు పట్టించుకునే మనుషులే ఉండరు.
అలా వారిలో వారు కొనుక్కోవడం తప్ప వారు ఏమీ చేయలేరు. పోనీ సమాజంలో ఏమన్నా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేద్దాము, సేవ చేద్దాము అంటే శరీరం లోపల ఓపిక ఉండదు. పోనీ భగవంతుడి గురించి ఆలోచిద్దాము అనుకుంటే ఎప్పటినుంచో పెంచుకుంటున్నటువంటి బంధనాలు ఇప్పుడు ఈ బంధనాలను తెంపుకుని భగవంతుడి వైపుకు రావడము మరింత కష్టం. కాబట్టి జనాల లోపల ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. జనాలు ముందుకు వెళ్ళడానికి జీవితంలో ఇవి అన్నీ ఆటంకాలుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే సమయం ఉన్నప్పుడే భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. భక్తి అంటే కేవలము యాంత్రికంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఒక దేవాలయానికి వెళ్ళి, ఒక కొబ్బరికాయ కొట్టి, ఒక కుంకుమ పూజ చేయించుకుని, ఒక అర్చన చేయించి, ఆ సమయంలో ఓ తీర్థం తాగి, ఓ ప్రసాదం తినేసి ఇంటికి వచ్చి బాగా దర్శనమైంది అనుకోవడం వరకు కాకుండా, భగవంతుడిని మనం చేసేటటువంటి ప్రతి పని లోపల ఊహించుకుంటూ మనలో పరిణతిని తెచ్చుకోవాలి. మనలో పరిణతిని తెచ్చుకోవాలంటే ఏంటి? ఇదే భగవంతుడు భక్తుడి యొక్క లక్షణాలుగా తెలియజేస్తూ ఉన్నాడు మనకు. భగవంతుడు ఏమంటున్నానంటే, నువ్వు సాధన చెయ్యి, రూపంతో సాధన చెయ్యి, నన్ను ఒక రూపంతో పూజించు, తర్వాత రూపం లేనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలి. అంటే ఏ రూపంలో అయినా కూడా భగవంతుడిని చూడగలిగేటటువంటి స్థితికి వెళ్ళాలి. అర్జునుడికి 12వ అధ్యాయంలోకి రాగానే ఒక రకమైనటువంటి అనుమానం వచ్చింది. హే భగవాన్, అసలు నేను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? రూపంతో పూజించాలి అంటే మేము ఎక్కడికి వెళ్తామో తెలియదు. రూపం లేకుండా పూజించాలి అంటే పూర్తిగా అయోమయం. ఈ రెండిట్లలో ఏది గొప్పది? ఇటువంటి సందేహాన్ని అర్జునుడు 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా అడిగాడు. శ్రీకృష్ణ, కర్మ గొప్పదంటున్నావు, జ్ఞానము గొప్పదంటున్నావు, కానీ కర్మ కంటే జ్ఞానం గొప్పది అంటున్నావు. అయితే నేను జ్ఞానం వైపు వెళ్ళిపోతాను, కర్మ ఎందుకు ఇంకా చేయడం? అంటే నువ్వు వెళ్ళిపోతాను అంటే జ్ఞానం వచ్చేది కాదు. ప్లీజ్ ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు జ్ఞానం రావాలి అన్న క్షణంలో రాదు. నేను చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, చదువుకున్నా నాకు డైరెక్ట్గా ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చేయండి అంటే కుదురుతుందా? వాడు ఆ సినిమా లోపల, జై చిరంజీవి సినిమా లోపల చిరంజీవి వెళ్ళేసి ఏం చేస్తాడు, వీసా ఆఫీసర్ దగ్గర మీరు ఏ డాక్టరో ఇంజనీరో అయితే బాగుంటుంది అంటే, సరే అయితే డాక్టర్ చేసేద్దామంటాడు. సో అలా అలా క్షణాల్లో అయ్యేది కాదు ఇది. ముందు దానికి కొంత అభ్యాసము, కొంత ఏకాగ్రత, కొంత స్థాయి, ఇవన్నీ కూడా ఉండాలి. మనలో ఆ నైపుణ్యం కూడా ఉండాలి. అవి లేనప్పుడు మనం అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఈ సాధన అనేది ముందు చిన్న చిన్న రూపాలలో, విగ్రహ రూపంలో చేస్తూ చేస్తూ భక్తి భగవంతుని గుండెల నిండా నింపుకోవాలి. ఎప్పుడైతే భగవంతుని మనం గుండెల నిండా నింపుకున్నామో అప్పుడు ఆ భగవంతున్నే మనము ప్రార్థిస్తూ మన జీవితంలో ముందడుగు వేస్తూ 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 చివరికి ప్రపంచమంతా కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి స్థాయికి రావాలి. ప్రపంచమంతా భగవంతుడు ఉంటే మనకేంటి లాభం? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అయితే నాకేంటి? ఇది మంచి క్వశ్చన్. నాకేంటి? భగవంతుడు ఎక్కడుంటే నాకేంటి అంటే దీని ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పుడు మనం ఎవరిని ద్వేషించం, ఎవరిపైనా పక్షపాత వైఖరి మన లోపల ఉండదు. వీరు గొప్ప, వీళ్ళకి మంచి చేయాలి, వీళ్ళకి చెడు చేయాలి అనేది ఉండదు. నా పిల్లలు అనుకునేటప్పుడు బయట వాళ్ళ పిల్లలు కూడా పిల్లలే కదా అని చెప్పేసి ఆలోచిస్తాము. ఒక చెడు చేయాలి, ఉదాహరణకి రోడ్డు మీద నోట్లో ఉన్నటువంటి బబుల్ గమ్ని ఉమ్మే ముందు ఆలోచిస్తామన్నమాట. అయ్యో నేను ఈ పని చేస్తే వేరే వాడి కాలు అతుక్కుంటుంది, రేపు నా నెత్తి మీద ఎవడో వేస్తాడు అని చెప్పేసి అలా ఆలోచిస్తామన్నమాట. అంటే ప్లీజ్ ఒక్క మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ ఈ మాట అర్థం చేసుకుంటే జీవితంలో మారడం చాలా సులభం. చేస్తున్న ప్రతి పనిని కొన్ని రోజుల పాటు అర్థం చేసుకుంటూ చేయండి. ఏంటి మాట, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం? ముందు చూడండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఏ పని చేసినా ఈ పని దేవుడు హర్షిస్తాడా లేదా? ఈ పని ఒక బుద్ధున్నవాడు చేసే పనా కాదా? ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఇందాక చెప్పినట్టుగా ఉమ్మేయడం, రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ సిగ్నల్ దాటడం, రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ సైకిల్తో వేరే వాడిని గుద్దడం, బైక్తో వేరే వాడిని గుద్దడం, సిగ్నల్ని దాటుకొని వెళ్ళిపోవడం, బ్లాక్ మనీ ఉపయోగించడము, దేవుణ్ణి విఐపి టికెట్ల లోపల కొనుక్కొని చూడడము, ఈ పనులన్నీ కూడా ఒకసారి ఆలోచిద్దాం. దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది లేనంత వరకు పర్వాలేదు. అంటే అలా అని చెప్పి రూల్స్ని వ్యతిరేకించాలని కాదు, కానీ మీరు చేసేటటువంటి ప్రతి పని ఎవరో ఒకరు అక్కడ రికార్డు చేస్తున్నారని గుర్తుంచుకోండి. మీరు చేసే మంచి, మీరు చేసే చెడు మీరు మర్చిపోకుండా అక్కడ రికార్డు చేసే వాళ్ళు ఉన్నారు.
ఆ రికార్డ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జాక్ట్లీ మీరు చేసిన దానికి సరైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఈరోజు ఒక దుకాణంకి వెళ్ళాము, ఆ దుకాణంలో వాడు ఒక ఐటెం ఫ్రీ ఇచ్చాడు, కానీ ఆ ఐటెం మనకు ఫ్రీ లేదు. మనం ఏంటంటే సంతోషంగా ఇంటికి తెచ్చేసుకున్నాం. రేపు ఏమవుతుందంటే అలాంటి ఐటెంకి ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. తప్పదు. ఫలితము భగవంతుడు ఉన్నాడు అంటే ఫలితము మనకు అందక తప్పదు 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 తప్పదు. ఏదో రూపంలో మనకు అంది తీరుతుంది. మంచికి మంచి, చెడుకు చెడు, ఇదే ప్రకృతి నియమము. కాబట్టి మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ప్రతి పని లోపల మనం ఆలోచించాలి, ఈ పని వల్ల నాకు లాభమా. ఉదాహరణకి మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నాము. ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాలి, నా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, నేను వేరే వాళ్ళకి ప్రమాదకరంగా ఉండేలాగా నేను నా బండిని నడిపిస్తున్నానా. ఒకవేళ కనుక నిజంగా నేను అలా ప్రమాదకరంగా నడిపిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలంటే నా పంథా మార్చుకోవాలి. అలా ప్రతి పనిని మనము ఆలోచిస్తూ ఉండాలి. చేసే ప్రతి పనిని వేరే వాళ్ళ మీద నేరాలు చెప్తున్నాము, అప్పుడు మనం ఏం ఆలోచించాలి, ఈ నేరాలు వాళ్ళు కూడా నా మీద చెప్పుకోవచ్చు కదా, నేను ఈ నేరాలు చెప్పుకోకూడదు, నేను భగవద్గీత వింటున్నాను, ముఖ్యంగా 12వ అధ్యాయం వింటున్నాను, కాబట్టి నేను ఈ తప్పు చేయకూడదు. ఇలాగా కొన్ని రోజుల పాటు, ఎక్కువ రోజులు కాదు, కొన్ని రోజుల పాటు మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని పరిశీలించి చేసుకోవాలి. ప్రతి పనిని, ఎంగిలి వస్తువులు మనం తినడము, వేరే వాళ్ళకి పెట్టడము, శుభ్రంగా లేనటువంటి వస్తువులను వేరే వాళ్ళకి ఇవ్వడము, 2 వస్తువులని సెలెక్ట్ చేసుకోమని అంటే ఒకటి ఫ్రెండ్కి ఇవ్వాలి, ఒకటి మనకి ఇవ్వాలి, మనకు మంచి వస్తువును ఉంచుకోవడము, ఫ్రెండ్కు చెడ్డ వస్తువుని ఇవ్వడము. ఇటువంటి పనులు చేసినప్పుడు ఏంటంటే మనని మనము ఆలోచించుకోవాలి, నేను చేస్తున్నది సరైనదా కాదా. కొన్ని రోజుల పాటు మాత్రమే ఇలా చేస్తే ఆ తర్వాత మనం ఇంకా తప్పులు చెయ్యము. హడావిడిగా అందరూ రైలు ఎక్కుతున్నారు, బస్సు ఎక్కుతున్నారు, ఇంకోటి ఏదో ఎక్కుతున్నారు, ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఇది నేను చేస్తున్నది తప్ప కాదా అని చెప్పి చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి, మాకు భగవద్గీత చెప్పానంటే భగవద్గీతలో అదే చెప్పాడు దేవుడు. 17-18 శ్లోకాలలో అవే చెప్పాడు. ఒకసారి మేమంతా కాళహస్తికి వెళ్ళాము. కాళహస్తికి వెళ్ళగానే మా గ్రూప్తో వచ్చిన వాళ్ళలోనే ఒకరు ఏం చేశారంటే దేవుడికి అడ్డంగా నిలబడిపోయారు. నిలబడటానికి ఇంకా కదలట్లేదు. ఆవిడ దేవుణ్ణి ఘోరంగా ప్రార్థిస్తోంది. అంటే మనసులోనే మాకు తెలియదు, కానీ అంతసేపు ప్రార్థిస్తుంది అంటే ఏదో పెద్ద ఫిట్టింగే పెట్టింది దేవుడికి. సో దారుణంగా ప్రార్థించేస్తుంది దేవుణ్ణి. ఆ లైన్లో ఉన్నాం అందరము, మాకేమో ఎవరికి దేవుడు కనిపించట్లేదు, ఆవిడ కదలదు, లైన్ కదలదు. మాదేమో ఆ దర్శనం అయితే తప్ప మళ్ళీ మేము వేరే చోటికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. సమయము వృధా అవుతోంది. ఆవిడని తిరుగుతున్నాం, జరగమ్మా, జరుగు జరుగు, పక్కకి జరుగు, అట్లా జరుగు, ఇట్లా జరుగు, నీకు ఒక్కదానికే ఉన్నాడా దేవుడు. ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ గర్భగుడిలో తిట్లు తిడుతున్నారు. నిన్న మనం ఒక విషయం తెలుసుకున్నాం, బలిపీఠం దగ్గర మన కోపము, మన తాపము, మన ఆలోచనలు, మన సంకల్పాలు, వికల్పాలు అన్నీ అక్కడ వదిలేయాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ వదలకుండానే మనం దేవాలయంలోకి వెళ్తున్నాం. వెళ్ళడానికి వేరే వాళ్ళు కొంత కారణం అయితే మనం కూడా కొంత కారణము అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం 2 చేయకూడదు. ఇందాక చెప్పిన విషయాన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేద్దాం. అంపైర్ డెసిషన్ అనమాట, థర్డ్ ఎంపైర్ రివ్యూ చేద్దాం. ఏం చేద్దాం, ముందు అక్కడ నిలబడిపోయిన వ్యక్తి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీరు అలా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవుడా నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి, నేను నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, 1000 కొబ్బరి, అవన్నీ దేవుడికి అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. మీ భక్తి మాత్రమే దేవుడికి అవసరం. ఎందుకు కొడతాను కొబ్బరికాయ, నా అహంకారాన్ని నేను పగలగొడుతున్నాను దేవుడా, నా అహంకారాన్ని పగలగొడుతున్నాను. ఆ తర్వాత దాన్ని పీచు తీసేస్తాం, పైనది అది తమస్సు పీకేశాం, తర్వాత ఇప్పుడు రజస్సును పీకేశాం. పగలగొట్టినప్పుడు రజస్సు పోతుంది, లోపల తెల్లటి సాత్వికమైనటువంటి గుణం ఉంటుంది, అందులోపల నుంచి భగవంతుడి యొక్క ప్రసాదం మనకు అందుతుంది. అందుకే కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ ఎందుకు కొడతారు, నా లోపల ఉన్నటువంటి గుణములన్నీ నేను పోగొట్టుకుంటాను. ముందు పైన ఉన్న పెచ్చు తీసేస్తాను, తామసం, తర్వాత లోపల ఉన్నటువంటి రాజసం అనేటటువంటి పెంకును పగలగొడతాను, తర్వాత లోపల సాత్విక లక్షణమైనటువంటిది అది కూడా చూసి తీసేసిన తర్వాత లోపల నాకు దొరికేది భగవంతుడు అందించినటువంటి అమూల్యమైనటువంటి ప్రసాదం. అందులో ఎవరు నింపారు ఆ నీళ్లు, అందుకోసం కొడతాను కొబ్బరికాయ. అంతేగాని దేవుడికి అది అవసరం కాదు, మనకు అవసరం, అది మనందరికీ అవసరమైనటువంటిది కొబ్బరికాయ. కాబట్టి అందులో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకుని మనం ఏం చేయాలి, అక్కడ ఉన్న వ్యక్తి స్థానంలో ముందు మనం ఊహించుకుందాం. భగవంతుడా నాకు ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు, అవి తీర్చు, ఇవి తీర్చు, ఇవి తీర్చు, అవి తీర్చు, జ్ఞాపకం ఉన్నవి లేనివి అన్నీ భగవంతుడికి అప్పచెప్పేస్తాం. అప్పుడు మనది తప్ప కాదా ఒకసారి ఆలోచించండి. అంత పెద్ద లైను మీరొక్కరు భగవంతుని ఆపడం కరెక్టా కాదా అని మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 వెళ్దాం. థర్డ్ ఎంపైర్ కేస్ 2 చూడాలి. కేస్ 2 ఏంటి, మీరు బలిపీఠం దాటేసి ముందుకు వచ్చారు. బలిపీఠం దగ్గర మనం ఏమనుకున్నాము,
మన యొక్క అహంకారాన్ని, మమకారాన్ని, ఈ కోరికలను, ఈ ఆలోచనలను, ఈ మనస్సును, ఈ బుద్ధిని అక్కడ వదిలేయాలి. చెడును అక్కడ వదిలేసేసి లోపల ప్రశాంత చిత్తంతో నిర్మల మనస్కులై లోపలికి రావాలి అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు మనని ఆ లైన్లో ఉన్న వ్యక్తులుగా ఊహించుకోండి. ఎవరో దేవుడి ముందు ఉండి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, మనం లైన్లో ఉన్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఎక్కువ సమయాన్ని ఇచ్చావు, నీ దగ్గర ఉండడానికి నాకు ఎక్కువ సమయాన్ని ఇచ్చావు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. నీ లీలలు బాగున్నాయి భగవంతుడా, నీ విగ్రహం నాకు కళ్ళ ముందే కదులుతోంది భగవంతుడా, నీ రూపం నాకు కళ్ళ ముందే కదులుతోంది. ఆనందంగా ఉంది, ఇలాంటి దేవాలయంలోకి నేను వచ్చినందుకని ఆనందంగా ఉంది. ఎంతోమంది ప్రపంచం లోపల కూటికి, గూడుకు, బట్టకు కూడా దూరమైన వాళ్ళు ఉన్నారు. అటువంటిది ఇవన్నీ కలిగినటువంటి నేను నిన్ను తలుచుకునేటటువంటి అవకాశం కూడా కలిగింది. కనీసం నువ్వు ఉన్నావన్న స్థాయి కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటిది నేను ఇవన్నీ తెలుసుకుని నీ ఆలయంలోకి ప్రవేశించాను. నాకు నీ ఆలయంలో ఎక్కువసేపు ఉంచుతున్నావా స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ప్రోగ్రాం గురించి ఆలోచించకండి, భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ లైన్లో నిలబడండి. ఇలాగా బొమ్మ మీరే, బొరుసే మీరు, రెండు అయ్యి ఆలోచించండి. ప్రతి విషయం లోపల ఆలోచించండి. ఆలోచిస్తే తప్ప 12వ అధ్యాయం అర్థం కాదు. 12వ అధ్యాయం ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది మనకు ఒక్కసారి గుర్తుంచుకోండి. 12వ అధ్యాయంలో ప్రతి శ్లోకము ఒక మహోన్నతమైనటువంటి శ్లోకం. గత వారం మనం తెలుసుకున్నది ఏంటంటే, మీరు ప్రేమగా ఉండాలి. వేరే వాళ్ళని మీరు ఉద్వేగంలో ఉంచకూడదు, వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు, మీరు బాధపడద్దు, మీరు వేరే వాళ్ళని ఉద్వేగపరితమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకురాకూడదు. ఎవరిపైన అసూయ, ఆ ఓర్వలేనితనం వదిలేయండి. ఎవడి పేపర్ వాడిది. ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి ఏమీ కష్టపడకుండానే జీవితంలో పైకి వెళ్ళిపోతారు, మీరు ఎంతో కష్టపడ్డా కూడా పైకి రారు. కాబట్టి వాడిలాగా జీవితం ఉండాలని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తాం. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే ఏమవుతుందంటే, అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. కానీ జీవితంలో వాళ్ళు కాదు. ఈ ప్లీజ్ 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 ఈ మాట అందరూ గుర్తుంచుకోండి దయచేసి. అందరికీ వచ్చే క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్. మనందరికీ లైఫ్ లోపల వచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్. కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నప్పుడు మీరు రిజల్ట్ ఎలా సేమ్ ఉండాలనుకుంటారు? వాళ్ళ క్వశ్చన్ పేపర్ వేరు, మీ క్వశ్చన్ పేపర్ వేరు. మీరు వాడి దాంట్లో కాపీ కొడితే మీరు సక్సెస్ గారు. కొంతమంది గట్టిగా మాట్లాడి సక్సెస్ అవుతారు. టిఎన్ శేషను ఒకప్పుడు ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు. అంతవరకు ఎలక్షన్ కమిషనర్కి పెద్ద పేరుండేది కాదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఆయన వచ్చిన తర్వాత భారతదేశాన్ని మొత్తం గడగడలాడించాడు. అన్ని పార్టీల నాయకులని గడగడలాడించాడు నోరుతో. అదే సమయం లోపల మహానుభావుడైనటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఎవరిని ఒక్క పల్లెత్తు మాట కూడా అనకుండా ఆయన భారతదేశాన్ని 5 ఏళ్ళు చక్కటి పరిపాలనను అందించారు. ఇద్దరిని చూసినట్లయితే కొంతమందికి గట్టిగా మాట్లాడడం పనిచేసింది, కొంతమందికి మెల్లగా మాట్లాడడం పనిచేసింది. పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు. పులి వేరే రకంగా పుట్టింది, నక్క వేరే రకంగా పుట్టింది. మీ లోపల ఉన్నటువంటివి ఏమిటి, దానిని మీరు వేరే వాళ్ళకు ఉపయోగపడేలాగా ఎలా చేయగలరు? అంతేగాని వేరే వాళ్ళపైన అసూయ పడకండి, అది వేస్ట్. మీరు అసూయతోటి ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడమే తప్ప ఏ విధమైనటువంటి లాభము మీకు కలగదు. కాబట్టి భగవంతుడు ఏమంటే, ఈ అసూయ ఓర్వలేని తనం వదిలేసే, ఈ ఉద్వేగం వదిలేసే, ఈ భయం వదిలేసేయి. ఇవన్నీ చేరకుండా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు, ఎందుకంటే అతడు నా దగ్గరకు వస్తున్నాడు అని. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? కొబ్బరికాయ కొట్టమన్నాడా, పసుపు పూజలు చేయమన్నాడా, కుంకుమ పూజలు చేయమన్నాడా? ఏమంటున్నాడు? నువ్వు అసూయ వదిలేసేయి, ద్వేషం వదిలేసేయి, భయం వదిలేసేయి, ఇవన్నీ వదిలేసేయి. కోరికలు లేకుండా ఉండు, ఆపేక్ష లేకుండా ఉండు, బాధ్యతగా చేయి పనులని. ఆపేక్ష లేకుండా మెల్లమెల్లగా తగ్గించుకో. ఎలా తగ్గిస్తామండి? పిల్లలంటే చాలా ప్రేమ. నీ పిల్లలు, ఇప్పుడు నీకు వయసు ఉంది, నీ పిల్లలు నిన్ను చూసుకుంటున్నారు. ఒక్కసారి చాలామంది చూడు, వృద్ధాప్యంలో ఎలాంటి స్థలాలలో ఎలాంటి ఘోరమైనటువంటివి అనుభవిస్తూ ఉన్నారో చూడు. కొంతమంది తల్లులు రోడ్ల మీద ఉన్నారు, అడుక్కు తింటున్నారు. కొంతమందిని ఒక వీడియో చూశాను. ఆ వీడియో లోపల ఆ అత్తగారు ముసలిది వీల్ చైర్లో ఉంది. అయితే కోడలికి ఎప్పటి నుంచో ఉంది కోపము, చచ్చట్టుగా కొడుతోంది. ఆ అత్తగారు ఏదో లాగా తప్పించుకుందామని అక్కడి నుంచి పారిపోదామని ట్రై చేస్తుంటే లాగి ఒకటిక్కడ ఇక్కడ ఆడవాళ్ళ కోపం వస్తే ఇంకా అసలు ఎంత దారుణమైనటువంటి స్థితికైనా వెళ్తారో అనేటటువంటిది ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. అత్తగారిని దారుణంగా బాధేస్తుంది. ఎందుకంటే ఎప్పటికో ఉన్నాయి ఆమెకి పగలు. ఇప్పుడు ముసలైంది అన్నా కూడా ఆవిడ ముసలితనం పైన ఆవిడకి జాలి లేదు. నువ్వు నన్ను ఇంతకుముందు ఎన్ని కష్టాలు పెట్టావో తెలుసా అని దారుణంగా బాధిస్తుంది. గుర్తుంచుకోండి, వృద్ధాప్యం అనేది అంత సులభం కాదు. మీరు పొరపాటున కూడా వృద్ధాప్యం ఉన్నాము, నా కొడుకులు మనవళ్ళు ఎవ్వరు మిమ్మల్ని చూడరు. చూస్తే మీరు అదృష్టవంతులు, అప్పుడు ఇంకా మీరు ఎక్కువ సాధన చేయాలి నిజం చెప్పాలంటే. కాబట్టి వృద్ధాప్యం వచ్చే లోపలే ఇవన్నీ చేయాలి.
కాబట్టి మీరు వాళ్ళపైన ఆపేక్ష పెట్టుకోకండి. ముందు మీ పక్కన జరుగుతున్న సంఘటనలన్నీ చూడండి. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అంటారు కదా, చుట్టుపక్కల చూడండి ముందు ఏం జరుగుతోంది సమాజం లోపల. రేపు మీకు జరగదు, నా పిల్లలు నన్ను ఇలా చెయ్యరు అనుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలు వాళ్ళని వృద్ధాప్య దీంట్లో పెట్టినటువంటి అవకాశం ఉంది. నాన్న నీకెందుకు, నేను చూసుకుంటాను అన్నటువంటి పిల్లలు పెన్షన్ డబ్బులు, తల్లిదండ్రుల యొక్క రిటైర్మెంట్ డబ్బులు అన్నీ తీసుకుని తల్లిదండ్రులకు మందులు కూడా ఇప్పించని వాళ్ళు ఎంతమందో. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు మాత్రమే మనము ఆపేక్షకు దూరం అవుతాము. అనపేక్ష, శుభ్రంగా ఉండాలి, సమర్థతతో ఏ పని చేసినా సమర్థతతో చేయాలి. వర్క్ లైక్ మాస్టర్ నాట్ లైక్ స్లేవ్. పక్షపాతం లేకుండా ఉండాలి. వీడు కరెక్టు వాడు ఒప్పు అలా కాదు. వీడు మనవాడా అయితే కరెక్ట్ అంతే వేసేసి కొట్టేసేయండి పట్టేసేయండి అలా కాదు. ఉదాసీనంగా ఉండాలి. ఆసీనము, ఉన్నతమైనటువంటి స్థానం పైన మనం ఉండాలి. నాకంటూ ఒక పక్షం ఉండకూడదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇవన్నీ దేవుడి లక్షణాలలాగా ఉన్నాయి కదా. కరెక్ట్, దేవుడు అలాగే ఉంటాడు. దేవుడు ఒక పార్టీ సైడ్ ఉన్నాడు. దేవుడి దగ్గర ఎక్కువ దండం పెట్టుకున్న వాడికి దాదా నువ్వు దండం పెట్టావు, నువ్వు ఎక్కువ పారాయణం చేసావు, నీకే ఎక్కువ ఇస్తాను వాడికి తక్కువ ఇస్తాను అన్నాడు. కాబట్టి నీ పాస్ట్ ఏమైందో మర్చిపో. ముందు పాస్ట్ లోపల జరిగినటువంటి బాధలు కష్టాలు అన్నీ మర్చిపో. ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే ఏ పనినైనా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళి చేస్తూ ఉండు, సాధనని చేస్తూ ఉండు. నువ్వు ఎటువంటి కర్మలు చేసినా అవి కనుక నాకు అనిపిస్తే నువ్వు నిజంగా కర్మలు చేసిన వాడివి కాదు. నా భక్తుడు అనవసరంగా సంతోషించడు, అనవసరంగా ఎవరిని ద్వేషించడు, ఎవరిని దుఃఖించడు, ఏది కాంక్షించడు. ఇది కావాలి నాకు, అది కావాలి నాకు, వీడిపైన ద్వేషం, వాడిపైన ప్రేమ, ఇవన్నీ ఉండవు వాడికి. ఈ మంచి చెడు అనేటటువంటి లేయర్స్ ఏవైతే ఉంటాయో ఇవి దాటి ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎప్పుడైతే అందరినీ సమానంగా చూస్తామో, ఉదాహరణకి పాము అందరినీ కాటేస్తుంది కాబట్టి దేవుడు పాముకు పనిష్మెంట్ ఇస్తాడా? ఇవ్వడు. పాముకి చెప్తాడు నువ్వు బాధేసావు, నీ డ్యూటీ బాధేసావు అంటాడు. ఆవు సాత్వికంగా, ఆవు మరి ఎంత పెద్దగా ఉంటుందో కానీ సాత్వికంగా ఉంటుంది. మరి కుక్క ఇంత చిన్న పిల్ల కుక్క ఉంటుంది కానీ ఎంత అరుస్తుంది. అది పుట్టుకతో వచ్చిన లక్షణాలు. కాబట్టి ఏమిటంటే వాటి సహజ లక్షణాలు అవి ప్రకటిస్తున్నాయి. ఈ మాట ప్లీజ్ అర్థం చేసుకోండి, నోట్ దిస్ పాయింట్. ఎవరి సహజ లక్షణాలు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి గుర్తించి మీకు నచ్చని పరిస్థితుల నుంచి పక్కకి వెళ్ళండి, అంతేగాని ద్వేషం పెట్టుకోవద్దు. మళ్ళొకసారి చెప్తున్నా, మామూలుగా అయితే వాళ్ళల్లో ఉంటూ కూడా మీరు ఉదాసీనంగా ఉండగలగాలి, కానీ ప్రారంభ స్థాయిలో అది ఉండలేరు. మళ్ళొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు నచ్చని పరిస్థితులు ఎదురయ్యాయి, వీలైతే తప్పించుకోండి, లేకపోతే ఉదాసీనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ సాధన మొదటి లోపల అలాంటివి చాలా కష్టం. ఇప్పుడు ఎవరో ఇద్దరు చెడు మాటలు మాట్లాడుకుంటున్నారు, మనం కూడా వెళ్ళి వాళ్ళతో పాటు వంత పలకడం ఒకటి, అది చెడు, ఖచ్చితంగా మానేయాలి. వాళ్ళు మాట్లాడుతుంటే ఏమీ అనకుండా అక్కడ ఉత్తగా వినడం, సరదాగా వినడం, అది కూడా తప్పే. మూడోది ఏంటంటే అయ్యో ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి తప్పించుకోవచ్చు. లక్కీగా ఈ మధ్య ఫోన్లు వచ్చాయి కాబట్టి ఈ ఫోన్ను మంచిగా ఉపయోగించుకుందాం. ఫోన్ వచ్చిందని పక్కకి తప్పించుకోవడం ఒక మార్గం. ఈ విధంగా ఆ ఉన్న ప్రదేశం నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇంకో మార్గం ఉంది. ఇంకో మార్గం ఏమిటంటే అసలు అటువంటి వ్యక్తులకు మొదటి నుంచే దూరంగా ఉండాలి. ఒకసారి తెలిసిపోయింది వాళ్ళ పరిస్థితి, రెండోసారి అటువంటి వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే చెడుకి వీలైనంత దూరంగా ఉండాలి. అప్పుడు మీరు ఎదుగుతారు. ఎదిగిన తర్వాత ఎవరిలో ఉన్నా ఏం కాదు. ఇంకా ఇప్పుడు చిన్నప్పుడు మనకేం చేస్తారు, అమ్మా నాన్న ఈ పని చేయకు ఆ పని చేయకు అని కొడుతుంటారు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. చిన్నప్పుడు అమ్మా నాన్న ఏం చేస్తుంటారు, ఈ పని చేయకు ఆ పని చేయకు, అట్లా ఉండకు, ఇట్లా ఉండకు, ఇట్లా ఉండకు అని చెప్తుంటారు. కాస్త మన లోపల పరిణతి వచ్చాక వాళ్ళు ఏమనరు. ఎందుకంటే మనము నిశ్చయించుకునేటటువంటి అవకాశం ఉంది, డిసైడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అది దేవుడు అనేది. అది ప్లీజ్ దేవుడు అన్న పాయింట్ అర్థం చేసుకోండి. 17వ శ్లోకంలో ఏమంటున్నాడు, నువ్వు అనవసరంగా దుఃఖించడానికి, అనవసరంగా దుఃఖం పెట్టడానికి, అనవసరంగా ద్వేషించడానికి, అనవసరంగా సంతోషించడానికి కారణాలు ఏమీ లేవు. నువ్వు ఏది కాంక్షించకు. మీ మంచి చెడు అనేటటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి నువ్వు దాటిపో. ఈ మంచి చెడు అనేటటువంటివి కేవలము ఆలోచనలు మాత్రమే, అక్కడి నుంచి దాటి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ శ్లోకమ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. శత్రువులని మిత్రులని సమానంగా చూసే స్థాయికి రావాలి. అయితే మొదటి రోజు వస్తుందా? రాదది. సాధన ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే గుర్తుంచుకోండి, ఈ అధ్యాయం మొత్తము కూడా భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలో చెప్పాడు. ఈ అధ్యాయం పేరు భక్తి యోగం. మరి ఇందులో ఏమో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎందుకు భగవంతుడు? ఆలోచించండి ఒక్కసారి. భక్తి యోగం అని చెప్పాడు. భక్తి యోగం అన్నప్పుడు ఏం చెప్పాలి? ఫలానా నోము చెయ్యాలి, దాని పేరు చాటల నోము, అందరికీ చాటల్ని నెత్తినేసి కొట్టాలి,
ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళ మొహాల మీద పసుపు కుంకుమలు పోయాలి, వీలైతే ఇంత కారం కూడా చల్లండి, ఆ తర్వాత వాళ్ళ చేతుల లోపల ఏవో పెట్టండి. ఇవన్నీ ఎందుకు చెప్పలేదు దేవుడు? నెత్తి మీద అభిషేకం చేయండి, ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి వాళ్ళ తల మీద కొట్టండి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అది భక్తి కిందికి రాదు, అది భక్తి కిందికి రాదు. కాబట్టి భగవంతుడు ఎంతసేపు మన లక్షణములని భక్తిగా చూపిస్తున్నాడు. మీరు ఎలా ఉంటే భక్తులు. అండ్ ఇంకొక మాట, ఈ అధ్యాయం నోటికి వచ్చిన వాళ్ళు దయచేసి అందరూ మీరు నేను అన్నమాటని గుర్తిస్తారు. అండ్ యూ విల్ ఆల్సో అప్రిషియేట్ మీ. భగవంతుడు ఏమంటాడు తెలుసా? ఇలాంటి వాడు నాకు ఇష్టడు, ఇలాంటి వాడు నాకు చాలా ఇష్టము, ఇలాంటి వాడు నాకు చాలా ఇష్టం, ఇలాంటి వాడు నాకు చాలా ప్రియుడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు భగవంతుడు? ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భగవంతుని బిచ్చగాడిలాగా కోరికలన్నీ కోరుకుంటూ భగవంతుని ఎక్కడో దూరంగా పెడతామా, లేక భగవంతుడు మనని ఏం చేయమన్నాడు అది చేస్తామా? ఆ మహేష్ బాబు పాట ఉంది కదా, అందులో ఏమంటాడు? కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటామా? రాముడు కృష్ణుడు ఏం సాధించాడో అది సాధిద్దామా? సముద్రం కూడా దాటి మనం మన సాధన చేయాలి. రాముడు కృష్ణుడు ఏం చేశాడు అది మనం సాధించేటటువంటి స్థాయికి వెళ్ళాలి. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు? బాబు, నువ్వు భక్తుడు అంటే ఏమిటి? నువ్వు ఎలా ఉండాలి? శత్రువులను మిత్రులను సమానంగా చూసే స్థాయికి ఎదగాలి. ద్వంద్వాలు దాటలి. నువ్వు సుఖ దుఃఖాలని నువ్వు పట్టించుకోకూడదు. అందరితోటి నువ్వు సమానంగా ఉండాలి. ఈ సమాజంతో వీలైనంతగా ఒంటరిగా అసంగత్వాన్ని మెయింటైన్ చేయాలి, దూరంగా ఉంటూ ఉండాలి. తుల్య నిందా స్తుతి మౌని. తుల్య అంటే ఈక్వల్గా. స్తుతి నింద స్తుతి. ఎవడో తిడుతుంటే నవ్వుకోవాలి మనం. తిట్టు మంచిగా తిడుతున్నావు, తిట్టు నా పాపాలని నీకు ఫ్రీగా వెళ్తున్నాయి, తిట్టు అని చెప్పేసి సంతోషంగా ఉండాలి. స్తుతి, ఎవరన్నా పొగుడుతున్నాడు, పొగిడితే పొగిడావు, నీకు నా గురించి ఎంత తెలుసు? ఈ ప్రపంచంలో మన గురించి ఎవరికైనా ఎంత తెలుసు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో మన గురించి మనకే 100% తెలుసు. మన తల్లికి 80% తెలుసు, మన భార్యకి 60% తెలుసు. అంటే మన భార్య లేదా భర్త 60% తెలుసు. మన పిల్లలకి ఒక 30-40% తెలుసు. మన ప్రాణ స్నేహితులకు ఒక 20% తెలుసు. మనకు రెగ్యులర్గా కలిసే వాళ్ళకు ఒక 5% తెలుసు. ఎందుకంటే వారితో ఉన్న పరిస్థితులను బట్టి మాత్రమే మనం వాళ్ళని జడ్జి చేస్తాం. ఉదాహరణకి, నేను ఆఫీస్ లోపల ఉన్నాను, చండశాసనుడు అంటారు. ప్రవచనాలు ఇస్తాను, చాలా మంచివాడు, సాఫ్ట్ పర్సన్ అంటారు. మా పార్టీ వాళ్ళు ఉంటారు, కార్యసాధకుడు, ఆయనకి ఏం పని చెప్పినా కూడా చేస్తాడు అని అనుకుంటారు. నేను యాత్రలు చేస్తాను, అబ్బా ఇతను చాలా అడ్వెంచరస్ అనుకుంటారు. నచ్చని వాళ్ళు వాడో వేదవా అనుకుంటారు. సో కాబట్టి మన గురించి జనాలు ఏమనుకుంటారు అనేది వదిలేసేయండి. ఎందుకంటే మనలో ఉన్న రకరకాల కోణాలని చూసిన వాళ్ళు ఆ రకంగా అనుకుంటారు. భగవంతుడు చెప్పిన మాటలు ఇది గుర్తుంచుకోండి. ఎవడేమంటాడో పట్టించుకోవద్దు. నిందాస్తుతులని సమానంగా చూడగలగాలి. నింద అంటే తిట్టడం. ఎవడైనా మనల్ని తిడితే మనకి ఏం చెప్పాను, వాడిని బతిమలాడుకోవాలి. ఇంకో 2 సార్లు తిట్టు, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, కావాలంటే 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను, 100 రూపాయలు ఇస్తాను, నన్ను తిట్టి ఇంకా అని చెప్పాలి. వెళ్ళిపోయాయి. ఎప్పుడో కష్టపడి అనుభవించవలసినటువంటి బాధలన్నీ కూడా వీడు మనని నింద చేస్తుంటే సుఖంగా మనం ఉండొచ్చు. ఎందుకు? మనకున్నటువంటి పాపాలన్నీ వాడు పనిచేసుకుంటున్నాడు తెలియకుండా. వాడికి పాపాలు పెరుగుతాయి. పోనీ ఏం చేస్తాం? అది వాడు తనంతట తాను చేసుకుంటుంది. మనం ఏదో కావాలనుకున్నామా? కాబట్టి మనని ఎవరన్నా నింద చేసినా సంతోషంగా ఉండండి. ఎవడన్నా పొగిడినా కూడా వీడికి నా గురించి ఏం తెలుసు అని పొగుడుతున్నాడు, థ్యాంక్స్ చెప్పేసి వదిలేండి. థ్యాంక్ యూ వెరీ మచ్, అంతే. తుల్య నిందాస్తుతులలో సమానంగా ఉండాలి. పొగిడినా తిట్టినా కూడా సమానంగా ఉండాలి. ఎప్పుడు మనం ఎవరైనా పొగిడితే సంతోషంగా ఉండాలి తెలుసా? మీ అమ్మ కానీ, మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీకు చాలా దగ్గర వాళ్ళు, మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని పొగిడితే సంతోషపడండి. వాళ్ళే వచ్చి మిమ్మల్ని తిడితే మీ జీవితాన్ని, గమనాన్ని మార్చుకోండి. ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు. అందుకే నేను చాలాసార్లు ఈ గురువు ఉపదేశాలు వీటి గురించి వచ్చినప్పుడు నేను అంటూ ఉంటాను, ఎవడు పడితే వాడు గురువు కాడు. గురువు చీకటిని తొలగించి మన లోపల వెలుతురుని ప్రవేశపెట్టేవాడే నిజమైనటువంటి గురువు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారో ఆలోచించండి. కాబట్టి మనకు నిజంగా కూడా గురువులు అనేవాళ్ళు ఈ రోజుల్లో దొరకడం లేదు. కాబట్టి మన గురించి సరిగా తెలిసిన వాళ్ళు మాత్రమే మనకు గురువులు అవుతారు. వాళ్ళు మన సొంత అమ్మా నాన్న. ఫస్ట్ అమ్మా నాన్న అని నేను ఎప్పుడు ఎందుకు చెబుతూ ఉంటానంటే ఇందుకే, గుర్తుంచుకోండి. మన అమ్మా నాన్నకి మనం అంటే ఎక్కువ తెలుసు కాబట్టి. భార్య, పిల్లలు,
ప్రాణ స్నేహితులు. వీళ్ళు చెప్పిన మాటలు మాత్రమే మనం విని మారేదంటే మారాలి, మారకపోతే మన లాజిక్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక మిగతా వాళ్ళు ఏమన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తుల్య నిందా స్తుతి మౌని, మౌనంగా ఉండడం. మౌని అంటే ఏంటి? కామ్గా ఉండడం కాదు. నేర్చుకున్నటువంటి సత్యాలన్నీ ఇప్పుడు ఈరోజు కొన్ని మంచి మాటలు నేర్చుకున్నారనుకోండి, దాన్ని మననం చేసుకుంటూ ఉండడం. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ భగవద్గీత కానీ ఇవి కానీ అవి కానీ మంచి మాటలు కానీ ఎక్కువ మందికి నెత్తికెక్కవు అని చెప్పేసి చెప్పాడు. వేలాది మందిలో ఏ ఒక్కడు మాత్రమే దీన్ని పాటించాలని ప్రయత్నం చేస్తారు. ఆ పాటించే వాళ్ళలో ఏ ఒక్కడు మాత్రమే రియలైజేషన్ వస్తాడు అని అన్నాడు భగవంతుడు. దీని అర్థం ఏంటంటే ఇవి ఎక్కువ మందికి రుచించవు. ఈ సత్యాలు, జీవిత సత్యాలు ఎవరికి రుచించవు. ఎందుకంటే అందరికీ హడావిడి, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, బంధాలు, చుట్టాలు, ఫ్రెండ్స్, అవన్నీ అయిన తర్వాత ఇవి. మొన్న ఎందుకు రాలేదండి మీరు మీటింగ్కి అంటే, లేదు నాకు బిజీగా ఉన్నా. బిజీగా లేకపోతేనే నేను మీటింగ్కి వస్తాను అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కానీ నా పనులన్నీ మానుకుని దీని ముందు కూర్చుంటాను, ఏ పనైనా సరే ఇది ఉంది కాబట్టి ఇది ముందు టాప్ ప్రయారిటీగా పెట్టుకుని భగవంతుడి మాటలు టాప్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. అది ఎవరు చేస్తారంటే వాళ్ళని మౌని అంటారు. మౌని అంటే ఏంటంటే మననం చేసుకునేవారు. గొప్ప విషయాలని మననం చేసుకోవాలి. శ్రీనివాస్ చెప్పిన మాటలు కాదు, భగవంతుడు చెప్పిన మాటలు మననం చేసుకోవాలి. భగవంతుడు ఏం చెప్పాడు? సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖదుర్గేషు సమస్సంగ వివర్జిత. అన్నిటినీ వదిలేటటువంటి స్థాయికి రావాలా, అసంగత్వం స్థాయికి రావాలి. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరు మనల్ని తిట్టినా, ఎవరు మనల్ని పొగిడినా మనము ఏమీ పట్టించుకోలేనటువంటి స్థాయికి వెళ్తాము. నిరంతరము స్వాధ్యాయంలో ఉంటాము, మనన చేసుకుంటూ ఉంటాము. వీళ్ళెవరు మనతో రారు. మనతో బాగా మాట్లాడేవాడు రేపు పొద్దున్న ఉండకపోవచ్చు. ప్రతిరోజు రాత్రి 3 లక్షల మంది పడుకుంటున్నారు, పొద్దున్న లేచేసరికి 3 లక్షల మంది చనిపోతున్నారు. 3 లక్షల మంది ప్రతిరోజు చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. నిద్ర లేచాము అంటే మనకు మళ్ళీ మనన చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మననం, భగవంతుడి గురించినటువంటి మననము, భగవంతుడి గురించినటువంటి మననము. ఇది మనము లలితా సహస్రనామం లోపల సుఖారాధ్య అనేటటువంటి విషయంలో కూడా నేర్చుకున్నాము. ప్రశాంత చిత్తంతో భగవంతుడిని ఆరాధించడం మనస్ఫూర్తిగా, అది అన్నిటికంటే కూడా గొప్పది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం మనము. సుఖారాధ్య. అంతేగాని లలితా సహస్రనామం లోపల కూడా నువ్వు ఇలాగ పసుపు కుంకుమలు పొర్లించేయి, అంగ ప్రదక్షిణాలు చేసేసేయి, అభిషేకాలు చేసేసేయి, జనాలను తొయ్యి దన్ను, ఇవన్నీ చెప్పలేదు. ఇవన్నీ మనకేంటంటే కొంత పద్ధతులు, ఆచార వ్యవహారాలు అలవాటు అవ్వడానికి అవసరం లేదని కాదు. కానీ అవే జీవిత లక్ష్యంగా చేసే వారి కోసము భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అవన్నీ కాదు, నువ్వు మననశీలుడు అయి ఉండాలి. అన్నీ కూడా నువ్వు మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు నువ్వు నిత్య సంతోషంగా ఉంటావు. సంతోషంగా ఎందుకు ఉంటావు? ఎప్పుడైతే అవతల వాళ్ళతో ఎక్స్పెక్టేషన్స్ ఉండవో. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మాకు తెలిసినటువంటి బంధువుల ఇంటికి నేను ఒక 20, 25, 30 ఏళ్ళ కింద వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఏమని ఎస్టిమేషన్ పెట్టుకున్నానంటే, వెళ్తే మా పిన్ని నాకు మంచినీళ్ళు ఇవ్వదు అని ఎస్టిమేషన్ పెట్టుకుని వెళ్ళాను అన్నమాట. ఎక్స్పెక్టేషన్. ఆవిడ మంచినీళ్ళు ఇవ్వడమే కాకుండా కాఫీ కూడా ఇచ్చింది. సో ఏమైపోయింది, నా ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ చేసింది ఆవిడ. ఒకవేళ నేను కనుక నా పిన్ని అంటే పిన్ని కాదు, అత్త కూడా అయి ఉండొచ్చు, ఎవరో ఒకరు నాకేవో ఇవి చేస్తారు, అవి చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, నేను వెళ్తే పొంగి పొర్లిపోతారు, అభిషేకం చేస్తారు, కొబ్బరికాయ కొడతారు, తల మీద నుండి కొడతారు, చాటలు పెడతారు నన్ను ఎత్తినా అని చెప్పేసి అనుకుని కనుక నేను అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో కనుక వెళ్ళుంటే ఏమయ్యేది? మా పిన్ని కాఫీ ఇస్తే, చూసావా ఇంతే కాఫీ ఇచ్చింది, ఇన్ని రోజుల తర్వాత వెళ్ళాను వాళ్ళ ఇంటికి. కాబట్టి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే ఆనందంగా ఉండే అవకాశం ఉంది. వాడు నిత్య సంతోషంగా ఉంటాడు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ లేవో అప్పుడు బాధపడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైతే మీరు అనవసరంగా ఏది ఆశించరో అప్పుడు నిరాశకు గురయ్యే అవకాశం లేదు. ప్లీజ్ ఈ మాట భగవంతుడు అన్నమాటని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంతుష్ట చిత్తుడు అంటే ఏంటి? ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. అంటే ఆశ నిరాశలకు గురిగాని వాడు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతాడు. అసలు ఎంత బాగా చెప్పాడు ఈ అధ్యాయము. నాకు సరిపోవడం లేదు, నేను మళ్ళొకసారి మొత్తం అధ్యాయం చెప్తాను. భగవంతుడు అన్న మాటలు గుర్తుంచుకోండి. మనని పిచ్చి వేషాల నుంచి దూరంగా వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎవరు మనకు కారు, మనని ఇష్టపడని ఏ ఒక్కరితో మనము ఇష్టంగా ఉండవలసినటువంటి అవసరం లేదు అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో మననందరూ అవసరం కోసము వాడుకునేవారే, కానీ భగవంతుడు ఒక్కడు మాత్రమే ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనని ప్రేమగా దగ్గర తీసుకునేవాడు. ఎందుకంటే ఆయనలో మనలో ఒకటే తత్వం ఉంది కాబట్టి.
అందుకని ఆయన ఏమంటున్నానంటే, నువ్వు మానవుడా, నువ్వు మాధవుడుగా మారాలి. ఓ నరుడా, నువ్వు నారాయణుడిగా మారాలి. ఓ జీవుడా, నువ్వు దేవుడిగా మారాలి. ఓ పురుషుడా, నువ్వు పురుషోత్తముడిగా మారాలి. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నీకు ఆశలు ఉండవో అప్పుడు నిరాశ ఉండదు. కాబట్టి వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీ పనులు కనుక మీరు వేరే వాళ్ళతో చేయించారంటే గుర్తుంచుకోండి, వేరే వాడి ఇంటికి వెళ్ళి ఒక జాకెట్ బట్టైనా లేకపోతే చొక్కా గుడ్డైనా తీసుకున్నారంటే మీరు వాళ్ళకు రుణపడ్డారు అని గుర్తుంచుకోండి. నేను భయపెట్టడం లేదు, నాకేం అవసరం లేదు, ఎవరిని భయపెట్టే అవసరం లేదు. భయపెట్టినా మీరు భయపడతారా ఏమన్నా? ఒంటి కాలు మీద లేస్తారు. ఎవరన్నా భయం లేదు, ఎవ్వరికి. దేవుడన్నా భయం లేదు, ఏం మనుషులంటే ఏం భయం. కాబట్టి ఎవరి దగ్గర ₹1 తీసుకున్నా ₹10 ఇవ్వాలి, గుర్తుంచుకోండి. ఎవరిని సహాయం అడిగినా మీరు అంతకంటే 100 రెట్లు ఇష్టం ఉన్నా లేకున్నా ఏదో ఒక జన్మలో చేసి తీరాలి, రుణపడిపోతారు. ఎవరికి మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. కేవలం మీ బాధ్యతల విషయం మీరు చేస్తూ మీకు ఇక టోటల్గా వీలు కానప్పుడు మాత్రమే వేరే వాళ్ళ సహాయం తీసుకోండి. అదర్వైజ్ వేరే వాళ్ళ సహాయం తీసుకోవద్దు. ఎప్పుడైతే వేరే వాళ్ళ చిన్న చిన్న వాటికి కూడా మనం ఈ రోజుల్లో చిన్న మందులు కొనుక్కోవాలి. ఫ్రెండ్ నెల్లి కొద్దిగా నువ్వు అలాగే వస్తున్నావు కదా, వచ్చే దాంట్లో నాకు ఇన్ని మందులు తీసుకురా, వచ్చేటప్పుడు ఒక కొబ్బరి బొండాన్ని తీసుకురా, వచ్చేటప్పుడు ఈ కూరగాయలు ఏవో తీసుకురా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, కిరాణా దుకాణానికి వెళ్తున్నావా, వచ్చేటప్పుడు నాకు ఇది తీసుకురా. బద్ధకం పనికిరాదు. బండి వేసుకొని వెళ్ళు, బండి వేసుకొని వెళ్ళకపోతే నడుచుకుంటూ వెళ్ళు, ఒళ్ళు దబ్బుతుంది. నా కోసం చెప్తున్నా. కాబట్టి ఏంటంటే మన పని మనం చేసుకోవాలి, మనం వేరే వారికి అప్పచెప్పకూడదు. అది మనకెవరైనా సరే, మన పిల్లలైనా సరే, మన భార్య భర్తలైనా సరే, మనం చేసుకునే పనులు మనమే చేసుకోవాలి. మనం చేయాల్సి వచ్చినప్పుడు దక్షతతో చేయమని చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటారో, ఈ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి, ఈ కథ నేను ఇంతకుముందు చెప్పిందే, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక భార్యాభర్త సమ్మర్ వచ్చినప్పుడల్లా మామిడి పండ్లు బాగా తినేసేవాళ్ళు, విచ్చలవిడిగా తినేవాళ్ళు, చక్కగా డాబా మీద కూర్చునేవాళ్ళు. భార్య అన్ని ముక్కలు కోసేది, చక్కగా ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్కటి అందిస్తే ఆయన తీసుకోవడము, తినడము. చివరికి టెంక మిగిలేది. ఆ టెంక మాత్రం పాపం ఆవిడకి ఏం చేయాలో తెలియక తినేసేది. అలా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆవిడ తినేసింది. ఈవిడ కోస్తూనే ఉంది, ఆయన తింటున్నాడు. ఒక్కరోజు కూడా ఈ ముక్క తిను అని ఆయన అడగలేదు. ఆ టెంక మాత్రం ఈవిడకే దొరుకుతుంది. 30 ఇయర్స్ తర్వాత ఆవిడకి ధైర్యం వచ్చింది. అనుకుంది వాళ్ళ వీడికి ఒక గుణపాఠం నేర్పిస్తానని చెప్పేసి అప్పుడు ఏం చేసింది, ఆయన టెక్కిచ్చేసి తన ముక్కలు తినడం మొదలెట్టింది అనమాట. తినగానే ఒక్కసారి భర్త ఎంత ఏడుస్తాడో, ఏడ్చి నా 30 ఏళ్ళ కోరిక తీర్చావు తెలుసా, నువ్వు ఎప్పటి నుంచో టెంక తినాలనుంది నాకు, ఇవాళ దేవుడున్నాడు నా కోరిక తీరింది, నీకు టెంక ఇష్టము అని చెప్పి నాకు ముక్కలు ఇస్తున్నావు అనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు టెంక తినాలనే కోరిక నా లోపల ఉండిపోయింది, ఆ కోరిక వాళ్ళు తీర్చామని బోర్ నేర్చేస్తాడు, కళ్ళనీళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైంది కథ లోపల, ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్. ఆవిడేమనుకుంటుంది, వాడు నన్ను ఒక్కరోజు కూడా మొక్కలు ఇదని చెప్పి ఆవిడ అనుకుంటుంది, మొక్కలు తినమని చెప్పి అడగలేదని. ఆయన ఏమనుకుంటున్నాడు, ఒక్కరోజు కూడా టెంక నాకు ఇవ్వలేదు చూడు అని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి దయచేసి ఎక్స్పెక్టేషన్స్ భార్యాభర్తల మధ్య కూడా పెట్టుకోకండి. ఒక స్థాయి తర్వాత కనీసం 45-50 ఏళ్ళు వచ్చాక ఎవరి పని వాళ్ళు చేసుకోగలిగేటటువంటి స్థాయికి చేరుకోండి. జీవితంలో ఒంటరిగా వచ్చాము, మళ్ళీ పోయేటప్పుడు ఒంటరిగా పోతాము. భార్యాభర్తలు కాదు ఈ ప్రపంచంలో, మీతో పాటు అదే సమయంలో అదే క్షణంలో యాక్సిడెంట్ అయినా కూడా ఒకేసారి పోరు జనాలు. కాబట్టి మనం చేయవలసినటువంటి జర్నీ చాలా ఉంది. గరుడ పురాణంలో నేర్చుకున్నాము, ఘోరమైనటువంటి జర్నీ ఉంది. ఆ జర్నీని ఆనందమయంగా చేసుకోవాలా, బాధామయంగా చేసుకోవాలా అనేది మనకే అవసరము. కాబట్టి ఎవరిపైన ఆధారపడినప్పుడు మనము సంతోషంగా ఉండగలుగుతాము. ఎవరిపైన ఆధారపడక్కర్లేదు, ఎవరిపైన కోపం రావక్కర్లేదు. ఆధారపడ్డప్పుడే కోపాలు వస్తాయి. కాబట్టి ఆ సంతోషంగా ఉండగలిగేది నిత్య సంతోషులై మనం అవ్వాలి, సంతుష్ట చిత్తులమై మనం అవ్వాలి. నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక బంగ్లా ఉంది, నాకు ఒకటి ఇది ఉంది, నాకు ఒకటి అది ఉంది కాదు. అనికేతుడు, నికేతం, నికేతన అంటే ఏంటి, పరమార్థ నికేతన్. నికేతన్ అంటే ఉండే ప్లేసు, ఆశ్రయం, ఇల్లు. నాకు ఏ ఇల్లు లేదు, ప్రపంచమే నా ఇల్లు అనుకోండి. ఇది నా బంగ్లా, ఇది నా స్థలము, ఇది నాది, అన్నీ కొని పెడతారు. ఒకటి దేవుడి గురించి ప్రార్థించట, 10 ఏళ్ళు ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలయ్యా నీకు అని. 300 crores ఇవ్వండి స్వామి అన్నట్ట. అంటే సార్ దేవుడు అన్నాడు, ఓకే అన్నాడు. 3 రోజుల తర్వాత వాడికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఆ 300 కోట్లు అనుభవించలేదు.
కాబట్టి ఈ ప్రపంచంలోంచి ఏ వస్తువుల్ని మనం వెంట తీసుకెళ్ళలేమో అనే వాస్తవాన్ని గుర్తించండి. వస్తువులోంచి వాస్తవంలోకి రావాలి. ప్రతి ఒక్కడు కూడా ఒక వస్తువులోంచి వాస్తవానికి రావాలి. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి ఎంతోమంది మహానుభావులు మనకు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థానానికి మనం చేరుకోవాలి. అప్పుడు మనకు ఈ మమకారం పోతుంది. అనికేతుడు అంటే ఏంటంటే నాకు ఇల్లు లేనివాడు అనే ఒక అర్థమైతే, మమకారాలు లేనివాడు, ఇది నాది, మమ అంటే నా యొక్క అని మీనింగ్. మమ మనం షష్ఠీ విభక్తి తెలుసుకున్నాం కదా సంస్కృతంలో. ఇది నాది అని చెప్పేసి అనుకోనివాడు, మమకారం లేనటువంటి వాడు, వాడికి మాత్రమే స్థిరమైనటువంటి బుద్ధి ఉంటుంది. స్టేబుల్ మైండ్, స్థిర బుద్ధి అంటే స్టేబుల్ మైండ్. ఎందుకంటే వాడి మైండ్ ఇటుపోదు అటుపోదు, వీడిస్తాడు వాడిస్తాడు, నాకు నీళ్ళు కావాలి ఎవడో వచ్చి ఇస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాం, కాఫీ కావాలి ఎవడో వచ్చి ఇస్తాడు, మానేయండి ఆ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకండి ఇన్ని లక్షలు ఇచ్చి కొనుక్కున్నాక మొగుడు తీసుకురాకపోతే ఎట్లాగా? మొగుడు అంటే నేను బయట పని చేసి వస్తాను, వైఫ్ చేయకపోతే ఎట్లాగా? ఎంతసేపు బాధ్యతని మనం అవతల వాళ్ళ మీదకి తోసేస్తున్నాం. కాబట్టి కాదు, మీరు చేయగలిగే ప్రతి పనిని బద్ధకం లేకుండా మీరు చేయగండి. ఎవరైతే బద్ధకిష్టులు ఉంటారో వాళ్ళు జీవితంలో ఎప్పటికీ గెలవరు. బద్ధకం అన్నిటికంటే కూడా ఘోరమైనటువంటిది. ఇవాళ మనం చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాము. మననశీలత్వం ఉండాలి. మననం 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 మననం. తెలుసుకున్న విషయాలని మళ్ళీ 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 రివిజన్ చేసుకోవాలన్నది ఒకటి తెలుసుకుందాం. ఇందాక చెప్పినటువంటి కొన్ని సిచ్యువేషన్స్లో మనము అందులో పెట్టుకుని చూడాలి అనుకున్నాం. లైన్లో ఉన్నప్పుడు, లైన్ బయట ఉన్నప్పుడు, ప్రతి సిచ్యువేషన్లో మనని మనం ఊహించుకోవాలి. ఊహించుకున్నది నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను చేస్తున్నది తప్ప గొప్ప అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనని మనం మార్చుకునేటటువంటి అవకాశము మనకు ఎక్కువ ఉంటుంది. మనని మనం ఎందుకు మార్చుకోవాలంటే మన లోపాలని మనం గుర్తిస్తే మాత్రమే మారుతాం. ఉదాహరణకి నేను ఎలా ఉన్నానో నాకు ఎవడో చెప్పడు. ఓ రోజు వచ్చి నేను చూస్తే నాకేమైంది, మీసం సరిగ్గా లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తాను, నా అంతటి నేను గుర్తుంచుకున్నాను కాబట్టి మీసాన్ని సరి చేసుకుంటాను. కాబట్టి నా లోపల మార్పు రావాలి. నా లోపల మార్పు రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మననం చేస్తాం, ఆలోచిస్తూ ఉంటాం, మనని మనము గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనని కరెక్షన్ చేసుకుంటాం. ఈ 12వ అధ్యాయం మొత్తము మనని మనం కరెక్షన్ చేసుకోవడమే. ఆ మమకార బుద్ధి లేనప్పుడు మాత్రమే మనము సాధనలో ముందుకెళ్తాము. మన బుద్ధి స్థిరంగా ఉంటుంది. మన బుద్ధి స్థిరంగా ఉండాలి. మనం అనికేతులం అవ్వాలి. మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళే, ఎప్పుడు మననశీలమై ఉండాలి. శత్రువులతోని మిత్రులతోని సమానంగా ఉండాలి. శీతోష్ణాలు సుఖ దుఃఖాలు అన్నింటిలో సమానంగా ఉండాలి. తర్వాత మనము నిందలో స్తుతి ఎవరన్నా పొగిడినా కూడా పట్టించుకోకుండా ఉండాలి. భగవంతుడు ఎవరిని బాధ పెట్టద్దు అన్నాడు, ఎవరిని ఉద్వేగపరచొద్దు అన్నాడు, మనము ఉద్వేగపడకూడదు అన్నాడు, మనం భయం పడకూడదు అన్నాడు. మన బాధలన్నీ పాస్ట్ వదిలేసేయి, అవి నీకు సంబంధం లేనివి అని చెప్పేసి చెప్పాడు భగవంతుడు. ఇలా ఎన్ని లక్షణాలు చెప్పాడో ఒకసారి గుర్తుంచుకోండి. అవతల వాళ్ళంటే ద్వేషభావం ఉండకూడదు, అవతల వాళ్ళంటే మిత్రత్వం ఉండాలి, కరుణత్వం ఉండాలి, నాది అని చెప్పేసి అనుకోకూడదు, అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు, క్షమ ఉండాలి. ఎన్ని లక్షణాలు, ఇవన్నీ కూడా చెప్పడానికి 35 లక్షణాలలాగా చెప్పినప్పటికీ కూడా ప్రతి లక్షణము కూడా చాలా సులభంగా మనం మార్చుకోవచ్చు. మనం నిత్య యోగులం అవ్వాలి, ప్రయత్నశీలులం అవ్వాలి, ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, దృఢ నిశ్చయం అవ్వాలి. భగవంతుడికే మన మనస్సుని బుద్ధిని అర్పించాలి. భగవంతుడికే మన మనస్సుని బుద్ధిని అర్పించాలి అన్న శ్లోకం మనము అటు లలిత సహస్రనామంలోనూ ఇటు భక్తి యోగంలోనూ ఒకేసారిగా నేర్చుకున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు లలిత సహస్రనామం చదివినా, భగవద్గీత చదివినా, భాగవతం చదివినా, ఉపనిషత్తులు చదివినా, ఏది చదివినా ఒకటే, మన లోపల మార్పు రావాలి, అవతల వారి లోపల ఆనందాన్ని మనం గుర్తించగలగాలి అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇది మామూలుది కాదయ్యా, ఇది ధర్మ్యామృతము, ధర్మము ప్లస్ అమృతము. కర్మలో ధర్మబద్ధంగానే కర్మం చెయ్యి. ధర్మబద్ధమైనటువంటి కర్మ. బ్లాక్ మనీ పెట్టావు, ఎంత వైట్ ఇచ్చావు, ఎంత బ్లాక్ ఇచ్చావు ఇంటికి? 50% వైట్, 50% బ్లాక్ పోయింది. నీది ఆడ పట్టాడు దేవుడు, అక్కడ పెద్ద లిస్ట్ వేసాడు, గుంజుతాడు పట్టుకొని. బ్లాక్ మనీ చేస్తావారా నువ్వు అని చెప్పి చావ కొడతాడు, చచ్చటిగా కొడతాడు, కొరడా దెబ్బలు కొడతాడు. ధర్మంగా చేయడం లేదు కర్మని. వాడిని బాధ పెట్టాలని 4 మాటలు అనడం, వాడిని ఉద్వేగపరచాలని మాటలు అనడం, అవన్నీ దేవుడు నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ, జనాలు వినడం లేదు. ధర్మము అమృతం. అమృతం అంటే ఏంటి? జ్ఞానము. ఇటు కర్మ ఇటు జ్ఞానము, ఇటు కర్మ ఇటు జ్ఞానము. కర్మలో ఉన్నటువంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి జ్ఞానము మన అంతిమ లక్ష్యము. జ్ఞానంలో ఉన్నవాడి యొక్క లక్ష్యము మోక్షము. కర్మలోంచి జ్ఞానము, జ్ఞానంలోంచి మోక్షము.
వస్తుంది. కర్మని ధర్మబద్ధంగా చేసినప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని కొనసాగించిన వాడికి మోక్షం వెళ్ళిపోతాడు. జ్ఞానము మోక్షము పెద్ద తేడా లేదు. ధర్మము అమృతము ఆ రెండిటి సమ్మేళనమే ఈ అధ్యాయం అయ్యా అర్జున అని చెప్పి భగవంతుడి అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. నాకు బాధేసేలాగా ఈ అధ్యాయాన్ని ముగించడం నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ఈ అధ్యాయాన్ని ఇప్పటికి 10 సార్లు 15 సార్లు చెప్పుకుంటాను, కానీ సంతోషం ఇంకా ఇంకా కలుగుతోంది. తృప్తి మాత్రం కలగడం లేదు. సంతోషంగా ఉన్నాను కానీ తృప్తి కలగడం లేదు. ధర్మము అంటే కర్మ, అమృతము అంటే జ్ఞానము. ధర్మ సంబంధమైనటువంటి అమృతమే ఈ అధ్యాయం అయ్యా అర్జున, గుర్తించు. కర్మలోంచి నువ్వు జ్ఞానంలోకి వెళ్ళాలి. జ్ఞానమే నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. గుర్తుంచుకో. శ్రద్ధతోటి నేనే పరమాగతిని అని చెప్పేసి ఎవరైతే ఈ ధర్మాన్ని చేస్తారో అటువంటి వాళ్ళు నాకు ప్రీతిపాత్రులు. భగవంతుడు ఎన్నిసార్లు చెప్పాడో గుర్తుంచుకోండి. ఓ నరుడా, ఓ అర్జున, ఓ మనుష్యులారా, మీరందరూ నాకు ఎప్పుడు ప్రీతిపాత్రులు అవుతారో తెలుసా? అందరినీ సమబుద్ధితో చూసిన సమయం లోపల, ధర్మబద్ధమైనటువంటి జీవితంలో వెళ్ళినప్పుడు, పరిణతి సాధించినప్పుడు, మననశీలులైనప్పుడు, దక్షతతో ఒక పనిని చేసినప్పుడు, ఎటువంటి అహంకార మమకారాలు లేనప్పుడు, ద్వంద్వాలకు అతీతమైనప్పుడు, ప్రతిసారి కూడా మీరు నాకు దగ్గర అవుతున్నారు. మీరు కొట్టే కొబ్బరి చిప్పలకు కాదు. కొబ్బరి చిప్ప ఎందుకు కొడుతున్నావో తెలుసుకుని కొబ్బరి చిప్ప కొట్టు, అప్పుడు భగవంతుడు దగ్గర అవుతాడు. బలిపీఠం దగ్గర ఎందుకు బలిపీఠం ఉంది అని అర్థం చేసుకుని గుడి లోపలికి వెళ్ళాలి. నిన్ననే మనం లలిత సహస్రనామంలో కూడా నేర్చుకున్నాం. బలిపీఠం దగ్గర మన అహంకార మమకారాలు వదిలేసి దేవుడి దగ్గరికి చేరుకుంటున్నాం. శుచిగా ఉండమంటున్నాడు భగవంతుడు. శుచిగా ఉండడం అంటే ఏంటి? క్లీన్ చేసుకోవడం కాదు. చెడు ఆలోచనలు లేకుండా మనల్ని మనము శుభ్రపరచుకోవడం. ఆసీనం. ఎవరిపైనా పక్షపాత వైఖరి ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఉద్వేగం ఉండకూడదు, కరుణ ఉండాలి, ద్వేషం ఉండకూడదు. ఇవన్నీ కూడా ఒక రకమైనవే. 10 నిమిషాల పాటు భగవంతుణ్ణి ధ్యానం చేసి అదే మార్గం లోపల మొదలై కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఈ జ్ఞానమైనటువంటి అమృతాన్ని, ధర్మబద్ధమైనటువంటి జ్ఞానం అనేటటువంటి అమృతమైనటువంటి ఈ అధ్యాయాన్ని గౌరవించి నా పైన నిజంగా విశ్వాసం పెట్టిన వాళ్ళు. మాకు లేదండి దేవుడు అంటే విశ్వాసం లేదు, మాకు చుట్టుపక్కల వాళ్ళంటే విశ్వాసం ఉంది, మేము చుట్టుపక్కల వాళ్ళ కోసం చేస్తున్నాం ఈ పనులన్నీ, భగవంతుడి కోసం చేయట్లేదు అన్న వాళ్ళకి ఈ అధ్యాయం కాదు. నేనే పరమ లక్ష్యము, నేనే పరమ లక్ష్యము, నా పైననే భక్తి విశ్వాసాలు. సో భగవంతుడిని నమ్మిన వాడు తప్పెందుకు చెయ్యడు అంటే, ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు అని తెలిసినప్పుడు తప్పు ఎలా చేస్తాడు? ఒకసారి ఒక గురువు అడిగట్ట శిష్యులందరినీ, దాక్కోండి దాక్కోండి దేవుడికి కూడా కనిపించకూడదు అని చెప్పి. అందరూ దాక్కున్నారు, ఒకడు మాత్రం దాక్కోలే. ఎందుకు దాక్కోలేదంటే దేవుడికి తెలియని ప్రదేశం ఏముంది అని చెప్పేసి అన్నట్ట. కాబట్టి ఈ అధ్యాయంలో తెలిపినటువంటి ఒక అమృతతుల్యమైనటువంటి విషయాలని మళ్ళీ మళ్ళీ తెలుసుకుందాం మనం. కానీ భగవంతుడే పరమ లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నాకు అత్యంత ప్రియులు, అత్యంత ప్రియులు. ఎన్నిసార్లు చెప్పారు? 18వ శ్లోకంలో నాకు ప్రియులు అని చెప్పారు, 19వ శ్లోకంలో చెప్పారు, 20వ శ్లోకంలో చెప్పారు, 17వ శ్లోకంలో నాకు ప్రియమైన వాళ్ళు, 16వ శ్లోకంలో నాకు ప్రియమైన వాళ్ళు, 15వ శ్లోకంలో నాకు ప్రియమైన. ఎక్కడ లేదో చెప్పండి. నా ప్రియ భక్తులు దృఢ నిశ్చయంతో అన్ని సంకల్ప వికల్పాలు వదిలేసి మనోబుద్ధులని నా పైననే అర్పించి ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అహంకారం లేకుండా ఉంటారు. వీరందరినీ భక్తులు అని చెప్తున్నాడు. సమస్త ప్రాణుల పట్ల ద్వేష భావన ఉండకూడదు, మైత్రితో, సహనంతో, స్నేహంతో ఉండాలి, కరుణతో, కారుణ్యంతో ఉండాలి. అటువంటి వాళ్ళు నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు. ఒకసారి చెప్పలేదు భగవంతుడు, 100 సార్లు చెప్పాడు. ఆస్తి, ధనము, మమకారము వీటిపైన మోహం వదిలేయి అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి భగవంతుడు చెప్పిన ఈ 30-35 లక్షణాలని, పేరుకు 30-35 లక్షణాలు కానీ పరిణతి అనే ఒకే ఒక లక్షణంగా కనుక తీసుకున్నట్లయితే మనం భగవంతుని చేరుకోవడము అత్యంత సులభం ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుస్తుంది. ఈ అమృత తుల్యమైనటువంటి అధ్యాయాన్ని భగవంతుడు నా చేత పలికించినందుకు ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతాపూర్వకంగా జీవితమంతా ఉంటారు. నా జీవితంలోనే ఎంతో ముఖ్యమైనటువంటి ఈ అధ్యాయాన్ని భగవంతుడు నాకు అర్థమయ్యేలాగా చేసినందుకు నేను ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన చెప్పిన మాటలోనే నేను నడుస్తూ అన్ని చోట్ల భగవంతుడే ఉన్నాడని ఆశిస్తూ తనలోని శక్తిని
మరింతగా నా లోపల ప్రవేశింపేలాగా చేసి నా లోపల మరింత పరిణతి రావాలి, ఆయనను అర్థం చేసుకునే శక్తిని మరింత కల్పించాలని ఆశిస్తూ, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. అద్భుతమైనటువంటి 12వ అధ్యాయాన్ని ఈరోజు ముగించుకున్నాము. ఈ అధ్యాయం వివరణ మరోసారి తెలుసుకుందాము. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ అధ్యాయం పైన నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సంతోషం కలుగుతుంది కానీ తృప్తి కలగడం లేదు. నిజమైన భక్తులు ఎవరు, భగవంతుడు స్వరూపం, ఈ రెండు కూడా మనం ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం. భగవంతుడు నిరాకారుడు, సాకారుడు, అందరి లోపల వ్యాపించి ఉన్నాడు. కూటస్థం, అచలం, ధ్రువం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం భగవంతుడి లక్షణాలు. సాధకులకి కర్మ మార్గమని, సిద్ధులకి అంటే ఆల్రెడీ సాధించిన వాళ్ళకి జ్ఞాన మార్గమని, ఈ రెండు వేరువేరు మార్గాలని. సాకార మార్గం భగవంతుని రూపంలో పూజిస్తూ ఎదగమని మనలాంటి సాధకులకు చెప్పాడు. నిరాకారంతో పూజించడం భగవంతుని కష్టమని, కానీ ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పాడు. ఆ స్థాయికి వెళ్ళడానికి నిజమైనటువంటి భక్తులు ఏం చేస్తారు అని భగవంతుడు 35 లక్షణాలలో తెలియజేశాడు. కాబట్టి ఆ లక్షణాలని క్రమ పద్ధతిలో మన జీవితం లోపల అన్వయించుకుందాం. మనం అందరము కూడా భగవంతుడుగా మారేటటువంటి అవకాశం ఉంది. కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఒక మనిషి దేవుడిగా మారే అవకాశం ఉంది. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా సాధించి తీరుతాము. కానీ ముందు సాధన అనేది మొదలెట్టి తీరాలి. సాధన అంటే పిచ్చి పూజలు, పిచ్చి డ్యాన్సులు, పిచ్చి దర్శనాలు కాదు. మనస్సుని, బుద్ధిని భగవంతుడికి అర్పించడము, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ సమానంగా చూడగలగడము, అందరి లోపల పరిణతికై పాటుపడము అనేటటువంటి అద్భుతమైనటువంటి సత్యాలను తెలుసుకున్నాము. ఇంతకంటే గొప్ప అధ్యాయం మరొకటి ఉందని నేను అనుకోను. ఇప్పుడు కొద్దిసేపు ప్రశ్నోత్తరాలకు ఫీడ్బ్యాక్కి సమయాన్ని కేటాయిద్దాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. రాజేశ్వరి మేడం చెప్పండి. రెండు డౌట్స్ సార్. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎట్లా మీకు తృప్తి కలగట్లేదు, ఎన్నిసార్లు వింటే కూడా నాకు కూడా అట్లాగే తృప్తి కలగట్లేదు, మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. రెండు డౌట్స్ అడగండి. ఇప్పుడు సంసారం అనేది భగవంతుడే చేస్తుంటది, దాంట్లో ఆడవాళ్ళు మాకు సెంటిమెంట్స్ ఎక్కువ. ఇప్పుడు పూజలు అది ఏదో మనం తగ్గించుకొని మానసికంగా చేస్తాము. బట్ కాత్యాయని పూజ, సావిత్రి నోములు, మంగళ గౌరి ఇవంతా చేస్తే ఫలితాలు ఉంటుంది. మీ సత్యనారాయణ వ్రతంలో కూడా కథలు ఉంది కదా, ఈ పూజ చేస్తే మీకు సంసారం బాగైంది. దీని అర్థం ఎట్లా, మేము ఎట్లా అది ఆలోచించాలనేది. ఇంకొకటి సార్, మీరు ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోవద్దు అంటారు, అది చాలా మటుకు తగ్గించుకుంటున్నాము. అయినా ప్రేమగా ఇస్తే మాత్రము ఇది శ్రీకృష్ణుడు నాకు ఇస్తున్నాడు, ఇది నాది కాదు అనే భావనలో తీసుకుంటాను. మళ్ళీ అది ఎవరికైనా ఇచ్చేట్లే ఆలోచిస్తుంటాను. ఇది కరెక్టేనా? ఇది రెండు డౌట్స్ సార్. ఓకే, ముందు రెండో డౌట్కి జవాబు చెప్తాను. ఎవరి దగ్గర ఏం తీసుకోకండి ఇప్పటి నుంచి. చాలా ఆత్మీయులైతే బాధ పెట్టకండి. వాళ్ళకి మళ్ళీ అదే ఐటమ్ అంటే సేమ్ ఐటమ్ ఇవ్వకండి, ఇంకా బాధపడతారు. దానితో సమానమైనటువంటి విలువైన ఐటమ్ వాళ్ళకి అందజేసేసేయండి. ఎవరి దగ్గర ఏది ఫ్రీగా తీసుకోవద్దు. మళ్ళీ వాళ్ళకు ఖచ్చితంగా అప్పచెప్పేయండి. వాళ్ళు మీకు ఇస్తే మీరు తీసుకుని మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి. వీలైనంత వరకు ఫంక్షన్స్ ఇలాంటివి మానేస్తే మీకు ఈ ఇచ్చుకోవడాలు తీసుకోవడాలు తగ్గిపోతాయి. జనాలతోని కాంటాక్ట్ తగ్గించుకోవాలి. కనీసం అంటే నేను అంటున్నది 45-50 ఏళ్ళ వరకు ఓకే. ఇది కేవలం 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు మాత్రమే నేను చెప్పేది. అంతవరకు ఉన్నవాళ్ళు సమాజంలో ఉన్నంత వరకు ధర్మబద్ధంగా ఉంటే సరిపోతుంది. కానీ పరిణతి అనేది 45 ఏళ్ళ తర్వాత రావాలి. సమాజానికి మెల్లమెల్లగా దూరం రావాలి. వివర్జిత, సంఘ వివర్జిత, సంఘ వివర్జిత, సంఘ వివర్జిత ఎన్నిసార్లు చెప్తాడు భగవంతుడు. ఇదే మాటని 11వ అధ్యాయంలో కూడా చెప్పాడు. మనం అసలు 12వ అధ్యాయం ప్రారంభించుకునే ముందే భగవంతుడు ఏం చెప్పాడు? 5 లక్షణాలు. మద్భక్త, మత్పర, తర్వాత ఎవరిపైన వైరం ఉండకూడదు, సంఘ వివర్జిత, ఇవన్నీ కూడా 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు. సంఘంతో దూరంగా ఉండాలి, సమాజంతో దూరంగా ఉండాలి అని. కాబట్టి వీలైనంత వరకు సమాజంతో ఎంత అర్జెంట్ అయినా ఎలాంటి ఫంక్షన్స్ ఎలాంటి వాటికి వెళ్ళకండి. వీలైనంత వరకు అది ఇక తప్పదు, కంపల్సరీ. ఇక్కడికి వెళ్ళకపోతే మీరు వెళ్ళకపోతే ఆ ఫంక్షన్ ఆగిపోతుంది అనుకోండి, తప్పదు. ఇక అప్పుడు వెళ్ళండి. మీరు వెళ్తే మాత్రమే ఆ ఫంక్షన్ నడుస్తుంది అంటే వెళ్ళండి, లేకపోతే మానేయండి, శుభ్రంగా మానేయండి. అవతల వాళ్ళకు
బాధ పెట్టకుండా సున్నితంగా చెప్పండి. ఎందుకో నాకు ఇష్టం అనిపించడం లేదు అని చెప్పి చెప్పండి, మానేయండి. మీకు ఆ సమయంలో ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తారు? అంతే. అలా గుర్తించండి. ఇక మొదటి ప్రశ్న లోపల ఉన్నటువంటి నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా వేదములలో లేవు. తర్వాత వచ్చినటువంటి కర్మకాండలలో ఎందుకు వచ్చాయంటే మనుషులు అవి కూడా చేయకపోతే ఇంకా లోయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఏది చేయకుండా సమాజంతో దూరం అయిపోతూ ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి, ఎందుకంటే మనకేంటంటే మనకు అందరితో స్నేహంగా ఉండడము, మిత్రత్వంలో ఉండడము, జనాలు మన ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళతో కలవడం కోసము మాత్రమే ఈ వ్రతాలు నోములు ఉంటాయి. కానీ వాటితోటి ఫలితాలు ఏమీ ఉండవు. ఏ నోములు చేసినా ఏ వ్రతాలు చేసినా మీకు ఫలితములు అయితే ఉండవు. ఖచ్చితంగా మీరు కాత్యాయని వ్రతం చేసినంత వల్ల పెళ్ళవవు. తర్వాత మీరు అది ఇంకొక వ్రతము రుక్మిణి కళ్యాణం చేయించినందువల్ల పెళ్ళవవు. ఆ పెళ్ళి అయ్యే సమయం వస్తే పెళ్ళవుతుంది. ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే తప్పులేదు, చేయకపోయినా ఏమి తప్పులేదు, మంచిది. ఇంట్లో కూర్చొని దాని బదులు అదే సత్యనారాయణ వ్రతాన్ని మనసులో చేసుకోండి. సత్యనారాయణ స్వామిని ముందు పెట్టుకోండి, కళ్ళ ముందు పెట్టుకోండి. ఆయనకు మీరు ఏ రకం ముందు గణేష్ పూజ చేయండి, తర్వాత నవగ్రహాల పూజ చేయండి. నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత భగవంతుడైనటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామికి మనసు లోపల షోడశోపచారాల పూజ చేయండి. కొబ్బరికాయ కొట్టండి. అహంకార మమకారాలు పోవాలి దేవుడా అని కొట్టుకోండి. దాన్ని తీర్థప్రసాదాలను మీరు సేవించండి. మీ ఇంటికి ఎవరు రావక్కర్లేదు, మీరు ఎవరికి ప్రసాదాలు ఇవ్వక్కర్లేదు. బయట కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు మీరు నోములు చేస్తూ ఉంటే జనాలు. వాళ్ళందరూ వచ్చి ప్రసాదాలు తిని ప్రసాదం తింటే చాలు అని అనుకుంటారు. ఇవన్నీ నిజంగా జరుగుతాయా? ఖచ్చితంగా జరగవు. అలా అయితే ప్రపంచంలో అసంతృప్తిగా ఉన్నటువంటి మనిషి ఉండడు. 10లో 1 జరగచ్చు, కానీ అవి కాకతాళీయంగా ప్రారంభ కోసం జరిగినవే కానీ అవి ఖచ్చితంగా దేవుడు ఇవి చేస్తే ఫలితాలు జరుగుతాయి అని చెప్పి చెప్పలేదు. వేదములలో ఉన్న సారంని అర్థం చేయడానికి పురాణాలు వచ్చాయి. ఆ పురాణాల లోపల ఏమైందంటే రకరకాల పురాణాల లోపల రకరకాల నోములు వ్రతాలను జొప్పించేసేశారు. స్కాంద పురాణము 10-12 వేల శ్లోకాలు, ఇప్పుడు 80,000 శ్లోకాలతో వచ్చేసింది అది. నేను అందులో కొత్తది ఒకటి యాడ్ చేస్తున్నాను. మగవాళ్ళ కోసం చరవాణి వ్రతం అని చెప్పేసి అందులోపల మగవాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇవ్వాలన్నమాట. 10 మంది మగవాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళకి మొహం నెత్తి మీద కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలు ఇష్టంగా పోసి వీలైతే కారం కూడా తల్లి తర్వాత వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్ దానం చేస్తే ఇహలోక కోరికలన్నీ తీరిపోతాయి, పరలోకంలో ఈజీగా ఎంట్రెన్స్ అవుతుంది అని చెప్పేసి స్కాంద పురాణ అంతర్గతము అని చెప్పి చెప్పాను అనుకోండి. కొన్ని రోజులకి యాడ్ అవుతుంది. 10 ఏళ్ళ తర్వాత కాకపోతే 100 ఏళ్ళ తర్వాత ఇది చదువుతారు ఎవరన్నా ఒకరు. చదవకుండా అయితే ఉండరు కదా. కాబట్టి ఏంటంటే ఇది తప్ప ఒప్ప అని చెప్పేసి ఆలోచించడం కంటే భగవంతుడు భక్తి యోగంలో చెప్పాడా, భగవంతుడు భాగవతంలో చెప్పాడా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఈ ఆచార వ్యవహారాలు నాకు ముఖ్యము అని చెప్పి చెప్పలేదు. నీ పరిపూర్ణమైనటువంటి మనస్సు బుద్ధి నాకు అర్పించు, నువ్వు మనుషులందరితోని సమానంగా ఉండు అని చెప్పి చెప్పాడు. కానీ వీటి వల్ల ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఉండేటట్టయితే ప్రపంచంలో కోరికలు అనేవి ఏవి మిగలవు. ఇవన్నీ వ్రతాలు ఇవన్నీ నోములు చేస్తే ఈ నోము చేసినట్లయితే నీకు ఇంకా కోరికలు అంటూ ఉండవు. ఇహలోకంలో ఉన్న కోరికలన్నీ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అన్నీ చెప్పినప్పుడు అన్నీ తీరిపోవాలి వ్రతం చేస్తే. ఎందుకు తీరడం లేదో ఆలోచించండి. వాటిని తప్పు అని నేను అనను, కానీ అక్కడే ఆగిపోవద్దు అంటున్నాను. అవి చేయండి, అక్కడ ఆగిపోవద్దు. ఎవరు చేయాలి? 20-45 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు చేయండి. 45 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇక మానేయండి, ఇక క్రమ పద్ధతిలో మానేయండి. జై శ్రీకృష్ణ. లీలా గారు చెప్పండి. సార్ మరి ఇవన్నీ పూజలు అవన్నీ చేస్తే భక్తి మాత్రమే వెళ్తున్నట్టే కదా. ఇప్పుడు నర్మదానది పుష్కరాలు అయినా కానీ పుణ్యం కోసమనే కదా సార్ మనం వెళ్తున్నాము. పుణ్యం రాదని చెప్తున్నాను. అదే నేను చెప్పేది, పుణ్యం రాదు అని చెప్తున్నాను. అంటే మరి అంత రిస్క్ చేసి వెళ్తున్నాం కదా సార్, ఏది ఫలితం ఉండదు కదా. ఉండదు. పుణ్యం ఎప్పుడు వస్తుందంటే మీకు మీరు ఒక టెంపుల్కి వెళ్ళినా ఒక తీర్థయాత్ర చేసినా మీకు పుణ్యం ఎందుకు వస్తుందో నేను చెప్తాను. మీరు మీ దగ్గర ఉన్నటువంటి కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును వెచ్చిస్తారు. వెచ్చించడం ద్వారా కొన్ని కుటుంబాలు నిలబడతాయి. ఆ కుటుంబాలు నిలబడడం ద్వారా కొన్ని కుటుంబాలను మీరు పోషించడం ద్వారా మీకు పుణ్యం వస్తుంది. తర్వాత నదీ స్నానాలలో వచ్చేవి పుణ్యములు. నదీ స్నానాలు మనము తెలియని పాపములను మన లోపల ప్రక్షాళన చేయడానికి, తెలియకుండా చేసిన పాపములని మనల్ని పోగొట్టడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. తెలియకుండా చేసే పాపములని పోగొట్టడానికి. తర్వాత ప్రతి నదీ స్నానం లోపల మీకు కొన్ని దానములు అని చెప్పి చెప్తారు. ఆ దానములు చేసినప్పుడు మీరేంటంటే త్యాగబుద్ధిని మీ లోపల మీరు దాన్ని పెంచినట్లు అవుతుంది. త్యాగ శాంతిరనంతరం అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. ఆ త్యాగబుద్ధిని మీరు పెంచుకోవడం కోసం
మీకు ఫలితం లేదు అని చెప్పి తెలిసినప్పుడు ఎవరైనా త్యాగం చేయగలరా? మీరు ఒక్కసారి చెప్పండి నాకు. మీకు ఫలితం లేదు అన్నప్పుడు వేరే వాళ్ళకి మీరు త్యాగం చేయగలరా? చేయలేరు. అందుకోసం అని ఏంటంటే ఇక్కడికి వెళ్తే మీకు పుణ్యం వస్తుంది అని చెప్పి చేస్తారు. అయితే గమ్మత్ ఏంటంటే ఇదే పనిని మీరు ఒక ఆకలితో ఉన్న ఒక వ్యక్తికి అన్నం పెట్టినా, ఒక నీడీ పర్సన్కి మీరు ఏదైనా సహాయం చేసినా డైరెక్ట్ అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. ఉదాహరణకి నేను దేవాలయంలో ఒక 1000 రూపాయలు వేశాను. అన్ని ఓవర్ హెడ్స్ పోగా ఒక 10 రూపాయలు నిజమైనటువంటి నీడీ పర్సన్కి వెళ్తుంది అనుకుందాం. ట్రస్టీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు బాగా లాభ అవడానికి మనం ఇచ్చినటువంటి డబ్బంతా వెళ్తుంది. మిగిలిన 10 రూపాయలు ఎవడో నీడీ పర్సన్కి వెళ్తుంది అనుకుందాం. ఆ నీడీ పర్సన్కి వెళ్ళిన ఆ 10 రూపాయల పుణ్యం మాత్రం మీకు గ్యారంటీగా వచ్చి తీరుతుంది. మీకు ఆ 10 రూపాయలకి దేవుడు 1,00,000 రెట్ల పుణ్యం ఇచ్చి తీరుతాడు గ్యారంటీగా. అయితే మీరు అదే 1000 రూపాయలని మీరు డైరెక్ట్గా ఒక నీడీ పర్సన్కి ఇస్తే, ఆర్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చినట్లయితే మీకు ఆ 1000 రూపాయలకి కోట్ల రూపాయల విలువైనటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి పుణ్యం అనేది మీరు చేసేటటువంటి చర్యలను బట్టి ఉంటుంది. ఆ చర్యలను ప్రోత్సహించడానికే ఈ నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు ఇవన్నీ ఇచ్చారు. అవన్నీ ఎవరు చేయాలి? ఆరోగ్యవంతులై ఉన్నటువంటి 25 నుంచి 50 ఏళ్ళ వయసులో ఉన్నవారు ఇవన్నీ చేస్తారు. చేయగా ఏమవుతుందంటే వారికి పరిణతి చెంది భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నాడు. తీర్థయాత్రలు చేయడం ద్వారా మన లోపల పరిణతి వస్తుంది. ఆ పరిణతి ద్వారా ఏమనిపిస్తుందంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి వెతికి చివరికి నాలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఈ తీర్థయాత్రలు, ఈ క్షేత్రాలు, క్షేత్ర దర్శనము ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి మీ డౌట్ ఏంటో. అదే సార్, ఇందాక మిగిలినవి పెట్టద్దు ఎవరికి కూడా అన్నట్టుగా చెప్పారు సార్. మన ఇంట్లో మన వాళ్ళకి తెల్లవారు అన్ని ఇచ్చేస్తుంటారు కదా, అది కూడా తప్పేనా సార్? మన వాళ్ళకి సారీ నాకు అర్థం కాలేదు, ఏమన్నారు మీరు? ఎంగిలి వస్తువులు ముట్టుకోకండి. ఎవరివి కూడా ఎంగిలి పెట్టకండి దయచేసి. మీరు తిన్నది మీరు తినండి, హ్యాపీగా తినండి, ఏమో తప్పేముంది. ఎంగిలివి పెట్టకండి, ఎట్టి పరిస్థితుల్లో ఎంగిలివి పెట్టకండి. ఎప్పుడు కూడా ఒకసారి ఉచ్చిష్టం చేసిన తర్వాత ఆ వస్తువుని పెట్టకూడదు. అంటే ఎమర్జెన్సీ కేసెస్కి ఇది వర్తిస్తుందా అంటే వర్తించదు. ఒక వ్యక్తి చనిపోతున్నాడు కాబట్టి నా దగ్గర ఉన్న ఎంగిలన్నం పెట్టకూడదని అనుకోకూడదు. ఆ చనిపోతున్న వ్యక్తికి ఎంగిలైనా సరే పెట్టాలి. కానీ మామూలు సమయాలలో అశుభ్రంగా ఉన్నటువంటి వస్తువుని పెట్టకూడదు. అంటే వాళ్ళు సంతోషంగా తీసుకుంటే ఇవ్వండి, కానీ నేనేమంటానంటే మిగిలినవి ఇవ్వకండి, వాళ్ళ కోసం ఎక్కువ చేసి ఇవ్వండి. మంచిదే, మీకు పుణ్యం వాళ్ళకి పుణ్యం. వీలైతే అలా చెయ్యండి. మిగలకుండా వీలైనంత వరకు పొద్దున్న వస్తువులు పొద్దున్నే అయిపోయేలాగాను, రాత్రి చేసుకున్న వస్తువులు రాత్రి అయిపోయేలాగాను ఫ్రిడ్జ్ లోపల పెట్టవలసిన ఒక్క పెరుగు తప్ప ఏ వస్తువుని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేకుండా చేసుకోండి. భగవద్గీతలో మనం నేర్చుకున్నది అదే కదా. ఇప్పుడు ఇది లోపల చాలామంది భగవద్గీత నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, 17-18 అధ్యాయాలు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా చెప్పగలరు ఇప్పుడు నేను అన్నమాట కరెక్ట్ అని. స్టోర్ అయినటువంటి ఐటమ్స్ ఉండకూడదు, తమస్సు పెంచుతాయి అంటారు. వీలైనంత వరకు పెరుగు లాంటిది, ఆవకాయ లాంటివి అలాంటివి తప్ప మిగతావన్నీ కూడా మీరు ఏది కూడా ఏ రోజు ఆ రోజే మీరు పూర్తి చేసుకోవాలి. మ్యాక్సిమం పొద్దున్న చేసింది మధ్యాహ్నం 2-3 లోపల తినేసేయండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. మీరు చెప్పిన విషయాలు ఒక చిన్న అన్వయంతో చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ గ్రూప్ లో ఎంతో మంది మాతృమూర్తులు అందరూ అటెండ్ అయ్యారు. ఈరోజు మాతృ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన పిల్లలు అంటే మనల్ని తల్లులని ఎంత ప్రేమతో పిలిస్తే మనం సంతోషపడతామో, భగవంతుడు కూడా మనం అందరం కూడా భగవంతుడి పిల్లలమే కాబట్టి మనం కూడా భగవంతుడిని అంత ప్రేమతో పిలవాలని మాత్రమే దేవుడు అనుకుంటాడు తప్పించి నాకు అవి చెయ్యండి ఇవి చెయ్యండి అని అనుకోడు. ఈ భక్తి యోగం ద్వారా మనం అదొకటి తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నాను సార్. చాలా బాగా చెప్పారు. కరెక్ట్. అందులో భగవంతుడు చెప్పేది కూడా మనలో మార్పే చెప్పాడు. మీరు ఒక్కసారి చూడండి, ఈ అధ్యాయం పేరు భక్తి యోగం. ఇప్పుడు మనం ఇన్నాళ్ళు ఏవైతే భక్తి అనే పేరు మీద మోసాలకి గురవుతున్నామో, పీఠాధిపతులకి మఠాధిపతులకి పెంచుతున్నామో, వాడు ఇంకో 2 పీఠాలు పెడతాడు, బానిసలుగా తయారు చేసుకుంటాడు. నాకు దేవుని చూపించు అంటే ముందు నా కాళ్ళు పట్టుకో, తర్వాత దేవుని చూపిస్తా అంటాడు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనము వీళ్ళ బారిన పడిపోయి భగవంతుడిని మర్చిపోతాం. ఈ గురువుల బారిన పడిపోయి, గురువు పట్టుకుంటే చాలు నీకు,
గురువు కాళ్ళు పట్టుకుంటే చాలు నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పేసి ఇలా వాళ్ళ దగ్గర బానిసలుగా చేసుకుంటున్నారు. కానీ భగవంతుడు చెప్పిన మాటలు ఎందుకు నమ్మరో మీరు చెప్పండి నాకు. అంటే నేను ఒకటే అడిగేది, మీ అందరికీ డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే, మీరు దేవుడు చెప్పిన మాటలు నమ్ముతారా, ఇలాంటి గురువులు చెప్పిన మాటలు నమ్ముతారా? దేవుడు డైరెక్ట్గా చెప్పినటువంటి 35 క్యారెక్టరిస్టిక్స్లో ఏ క్యారెక్టర్ అయినా ఏ గురువు అయినా మీకు ఇవి చెయ్యండి అని ఎందుకు చెప్పడు? అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖం ఎందుకు చెప్పడు? సమశత్రౌచ మిత్రేచ ఎందుకు చెప్పడు? ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. కానీ మనకు కావాల్సింది మన లోపల పరిణతి. ఇంత అద్భుతమైనటువంటి అధ్యాయం చదివిన తర్వాత కూడా మన లోపల పరిణతి రాకపోతే ఎవరి తప్పు? దేవుడు తప్ప. ఆలోచించండి. 12-15 అధ్యాయాలు మాత్రము భగవద్గీత లోపల అత్యంత ఉన్నతమైనవి. మిగతా అన్నిట్లలో ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది. 12-15 హైలీ ప్రాక్టికల్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నచ్చింది, నచ్చలేదు, అధ్యాయం బాగాలేదు సార్, అస్సలు బాగాలేదు, ఎవరికైనా నచ్చని వాళ్ళు కూడా ఉంటే చెప్పండి. టీవీ మణి గారు చెప్పండి. జై శ్రీకృష్ణ. చెప్పలేము, అది అబద్ధం అయిపోతుంది. చెప్పడం ఇప్పుడు అలా కాదండి. మన ఇంటికి ఎవరైనా వృద్ధాశ్రమం నుంచి మాకు ఈ సహాయం కావాలి, అనాథాశ్రమం నుంచి సహాయం కావాలి అంటే తోచింది ఇవ్వాలి అని అనుకోని వీళ్ళేమో అన్నప్పుడు వాళ్ళు అప్రమత్తంగా వాళ్ళకి అంతో ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది కదండి. అవును, ఇవ్వాలి. తప్పది కాదు, ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. అందుకే అంటాను, సేవాభావంతో చేసే ప్రతిదీ కూడా అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచిది. దాని ద్వారా మాత్రమే పుణ్యం వస్తుంది. అర్హులైనటువంటి వ్యక్తులకు చేసే దానము అపాత్ర దానము కాకుండా, అపాత్ర దానము కాని ప్రతిదీ కూడా మనకు పుణ్యాన్ని కలిగిస్తుంది. ఎందుకోసం అంటే వేరే వాళ్ళపైన కరుణ, మిత్రత్వము, భ్రాతృత్వము ఇటువంటివి ఉంటే తప్ప మనం వేరే వాళ్ళకి ఇవి అందించము. కాబట్టి అవి అందిస్తున్నాము అంటే మన లోపల హృదయం ద్రవించి మనం అందిస్తున్నాము. అటువంటి వారికి మీరు ఇవ్వవచ్చు. అయితే అపాత్రులు చాలామంది, ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ఇవి పెట్టేసేసి వాటి లోపల లక్షలు డొనేషన్స్ తీసేసుకుంటున్నారు. అవన్నీ ఏమంటారు మీరు? వాటన్నిటికీ ఏమంటారు? ఎంతోమంది డబ్బులు తీసేసుకుని మేము నిత్య అన్నదానం చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామంటారు. సో చేసేసి జనాలకు ఎవరికి కూడా నిజమైనటువంటి సేవ చేయరు. అటువంటి వాళ్ళు కాకుండా మీ దృష్టిలో ఎవరైనా సరైనటువంటి సేవ చేసేవారు ఉంటే తప్పక చెయ్యండి. మీరు ఇక వేరే ఏ పనులు చేయకపోయినా సరే సేవ చేస్తే అది చాలా గొప్పది. అలా అడిగిన వాళ్ళని మీరు చేస్తున్నారా నిజమేనా అంటే ఎన్నో ఫోటోలు, వీడియోలు చూపిస్తారు. ఇది గొప్ప వీళ్ళకి చేస్తున్నాము, వీళ్ళందరూ ఉన్నారు కదా. కొద్దిగా రీసెర్చ్ చేస్తే మంచిది. ఎంతో కొంత ఇచ్చే బదులుగా కొద్దిగా రీసెర్చ్ చేసి కనుక్కొని మీరు ఒకసారి ఒక విజిట్ చేసి వెళ్తే చాలా మంచిది. ఇప్పుడు మనం ఎన్ని టెంపుల్స్కి వెళ్ళడం లేదు, మనము ఎన్ని చోట్లకి మనము ఫంక్షన్స్కి వాటికి వెళ్ళడం లేదు, ఎంత సమయం వృధా చేయడం లేదో చూసుకుని అందులో ఎంతో తక్కువ సమయాన్ని మనము ఈ మిగతా పనులకై ఏదైతే సమయం, ఉదాహరణకి నేను తిరుపతికి వెళ్ళాలి, 5 రోజులు నాకు ప్లానింగు, టికెట్లు బుకింగ్ చేసుకోవడాలు, పెట్టెలు సర్దుకోవడాలు, రైలు ఎక్కడము, దిగడము, దేవుని దర్శనం చేసుకునే ఒక 5 సెకండ్ల కోసం అని చెప్పి నేను 5 రోజుల సమయాన్ని నేను కేటాయిస్తున్నప్పుడు ఒక మంచి పని కోసము నేను వెళ్ళి రీసెర్చ్ చేయలేనా? వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి చూసి రావాలి. అక్కడ నిజంగా జరుగుతున్నాయా లేదా కనుక్కోవాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి చూసి అపాత్రదానం కాకుండా ఉన్నంత వరకు తప్పులేదు. వెళ్ళిరండి, వీలైతే వెళ్ళిరండి. వెళ్ళిరండి, వీలైతే తప్పక వెళ్ళిరండి. అదే నేనేమంటున్నానంటే నమ్మకండి, మీరు ఇవ్వండి. అంటే నమ్మకుండా ఇచ్చినా నమ్మిచ్చినా ఓకే, కానీ మీరు ఇచ్చిన డబ్బు వృధాగా అయితే ఏం లాభం? ఇప్పుడు మీరు ఒక టెంపుల్ లోపల 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలని ఏ ముఖ్యమంత్రిలో లాగేసుకున్నాడు అనుకోండి, వేరే మతస్థుడు ఉన్నాడు, వాడు లాగేసుకుంటాడు డబ్బు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయగలం? అంటే మనం ఏం చేయలేము. అది కాక మన మతంలో మనం ఇచ్చినటువంటి టెంపుల్ డబ్బంతా కూడా ముస్లిమ్స్ హజ్ యాత్ర చేసుకోవడానికి ఇచ్చేసాడు అనుకోండి, ఏం చేయగలం? కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే, మీరని కాదు, వీలైనంత వరకు మనం ఏంటంటే మనం కళ్ళ ముందు మనము కళ్ళు తెరుచుకుని చూస్తే బయట సహాయం కోసం ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి వ్యక్తులకు సరైన సహాయం చేయడం చాలా మంచిది. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి మార్గం అది. సేవాభావము చాలా గొప్పది. అది భగవంతుడి సేవ
అందులోనే నిజమైనటువంటి సేవ ఉంది కదా. కాబట్టి తప్పక మంచిది, అది తప్పక చేయండి. వీలైన ప్రతి చోట మీరు పర్సనల్గా వెళ్ళి చూడడానికి ఇష్టపడండి, అది బెటర్. జై శ్రీకృష్ణ. కొంతమంది బ్రాహ్మణులు వస్తారు, ఎప్పుడు చెప్పినా వినరు. వాళ్ళు చెప్పిన నమ్మకం ఉండదు. అని అంటే బ్రాహ్మణులకి ఆమంత్రణ పెట్టుకుంటారు. అసలు వాళ్ళకి వెళ్ళిపోవాలని ఉండదు, కానీ కొన్నిసార్లు కరెక్టే. అవును అవును. ఇంకా కొన్ని అపాత్రదానాలు అవుతాయి, కానీ అదే చెప్తున్నాను, అపాత్రదానం వల్ల మనకు పుణ్యం రాదు. వాళ్ళు చెడుకు ఉపయోగిస్తే అది ఇంకా దారుణం. ఇప్పుడు ఎవడో రోడ్డు మీద ఒకడు నాకు ఇది లేదు అది లేదు, నువ్వు కొంత డబ్బు ఇస్తే బాగుంటుంది అంటాడు. మీరు 25 రూపాయలు ఇస్తారు. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ ఫ్రీ అన్నమాట మాకు. సో మేము కార్ బయటికి తీసుకొస్తుంటే ఒకసారి సెక్యూరిటీ గార్డ్ ఆపాడు. సార్ ఒక 25 రూపీస్ ఇస్తారా సార్, టీ తాగుతాను అన్నాడు. అన్ని కార్లను ఆపుతున్నాడు అతను. 25 రూపీస్ మనకు పెద్ద లెక్క కాదు కాబట్టి ఇస్తాము, అందులో అది ఫ్రీ పార్కింగ్ కూడాను. సో కాబట్టి మనకు అసలు పార్కింగ్కి ఏమి ఇవ్వలేదు కదా అని ఇస్తామనుకోండి. వాడు దాన్ని ఒక 7-8 కార్లు ఆపినా చాలు వాడికి. 7-8 కార్లు కాదు, 15 కార్లు ఆపితే 50% మంది ఇచ్చారనుకోండి డబ్బులు, వాడికి చాలు ఒక రోజు డ్రింక్ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఈ పాపం వీళ్ళు ఇంతమంది మీదకి వెళ్ళిపోతుంది, ఇంతమంది మీదకి ఆ పాపం వెళ్ళిపోతుంది. కుటుంబానికి ఉపయోగించుకునే ప్రతిదీ చెయ్యండి. అందుకే నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, చదువుకు మాత్రం డొనేట్ చేయండి. మీరు పర్సనల్గా చూసి చదువుకు డొనేట్ చేయండి. ఎవరికైనా సరే చదువుకు డొనేట్ చేయండి. మీరు ఫుడ్కు పెడితే ఒక పూటలో అయిపోతుంది, ఇంకా దేనికైనా పెడితే కొన్ని రోజుల్లో అయిపోతుంది. చదువుకు పెడితే కొన్ని తరాలు నిలబడతాయి అన్న విషయం గుర్తుంచుకోండి. విద్యాదానం అన్నింటిలోకి గొప్ప దానం అని గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఇంకా ఈ అధ్యాయం పైన అమూల్యమైనటువంటి అసలు అనుకోతుందంటే చాలా బాగా వచ్చిందండి. అసలు చాలా బాగా అమృత వాక్యం లాగా ఉన్నాయి. పాటిస్తే అసలు దేశం ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. చాలా బాగుంది. అప్పుడే అయిపోయిందా అని బాగా మళ్ళీ తెలుసుకుందాం. ఈ అధ్యాయాన్ని వీలైనన్ని సార్లు తెలుసుకుందాము. అది తర్వాత థ్యాంక్ యూ. భగవంతుడి జ్ఞానం అది అని ఎంత అసలు నేను చెప్తున్నా కదా, 12-15 అధ్యాయాలు తెలుసుకున్న తర్వాత జీవితంలో నిజంగా మార్పు రాకపోతే అది వారి తప్పు కానీ భగవంతుడి తప్పు కాదు అని గుర్తుంచుకోండి. భగవంతుడు ఇంత క్లియర్గా ఇంత ఇదిగా చెబుతూ నాకు నువ్వు ఇష్టం, నాకు నువ్వు ఇష్టం, నాకు నువ్వు ఇష్టం, నాకు నువ్వు ఇష్టం ఎన్నిసార్లు చెప్పాడో చూడండి. ఇంతకంటే ఏ నోము ఏ వ్రతము మనకు ఆనందాన్ని కలిగిస్తుంది? నువ్వు నాకు ఇష్టము, నువ్వు ఇలా చేసేవాడు నాకు ఇష్టము, నువ్వు ప్రతి శ్లోకంలో అలాంటి వాడు నాకు ఇష్టం అని చెప్పేసి చెప్పాడు. పేరుకే 35 లక్షణాలు, కానీ అందులో ఉన్నటువంటిది ఒక్కటే, మన లోపల మార్పు. మన లోపల మార్పు తెచ్చుకున్నామంటే భగవంతుడికి ఇష్టలమవుతాము, భగవంతుడి యొక్క ఆప్తుల లిస్టులోకి వెళ్తాము. జై శ్రీకృష్ణ మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ 12th చాప్టర్ భక్తి అని ఏమైనా భక్తి లక్షణాలు చెప్పారు. ఒకటి మాత్రం ఎప్పుడు ఎంత పెద్ద చెప్పారు, ఒకటి మనం జ్ఞాపకం పెడుతుంది, ఎవరికి వారే ఈ లోకం రాదు, ఎవరు ఈ బస్సు భగవంతుడు ఒక్కడే అది జ్ఞాపకం పెట్టుకుంటే మనము ఎవరితో మోసపోమని నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. చాలా కరెక్ట్గా చెప్పారు. అంతే, మనకున్నది భగవంతుడే. ఎందుకంటే మనం భగవంతుడు అంశం. రెండవది లేదు ఈ ప్రపంచంలో, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే, అది భగవంతుడు, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము అని చెప్పి కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే మనకి ఇంకా ఏది కూడా అవసరం ఉండదు. కాబట్టి కానీ ఎవరికి సమయమే ఎవరికి ఉందో ఆలోచించండి. ఒక గంట సేపు భగవంతుడి యొక్క ఆలోచనలపైన పెట్టకుండా కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు అనవసరమైన పనులు చేసేవారు ఎంతమందో ఆలోచించండి. భగవంతుడి గురించినటువంటి మాటలు వినడం అంటే ఇలాంటి ప్రవచనాల రూపం లోపల కావచ్చు, మనము మార్చేటటువంటి విషయాలకు జనాలకు సమయం ఉండదు. కానీ పిచ్చి పిచ్చి పాటలకు, పిచ్చి పిచ్చి వేషాలకు ఇప్పుడు అది జరుగుతుంది. కోటి దీపోత్సవం అని జరుగుతుంది. అక్కడ కూర్చుంటారు, ఆడవాళ్ళందరూ కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామే 7-8కో 8కో ఉంటుంది. వీళ్ళందరినీ 3ంటికి రమ్మంటారు, వాళ్ళు 2ంటికి వచ్చి కూర్చుంటారు. 2 నుంచి 12 నుంచి 2 నుంచి లంచ్ చేసి వచ్చి కూర్చుంటారు. సాయంత్రం వరకు, రాత్రి వరకు అలా కూర్చుంటారు. ఎంత ఒక్కసారి ఆలోచించి చూడండి. తప్ప ఒప్ప వదిలేయండి, హిందూ ధర్మం కోసం అవన్నీ చేయాల్సిందే. కానీ నేననేది హిందూ ధర్మం కోసం వదిలేయండి, మీ డెవలప్మెంట్ కోసం ఏం చూస్తున్నారు?
హిందూ ధర్మం కోసము ఈ పూజలు చేయాలి, ఈ హడావిడి చేయాలి, ఇవన్నీ చేయాలి, ఒప్పుకుంటాం. జై శ్రీరామ్ అందాము, పల్లకీలు మోద్దాము. కానీ దానివల్ల పుణ్యం రాదు అనేది గుర్తుంచుకోండి. పుణ్యం వచ్చేది ఎక్కడ అంటే మీరు చేసేటటువంటి పనుల వల్ల. ఇప్పుడు ఉదాహరణకి పూజారి స్టేజ్ మీద కూర్చొని మంత్రాలు చదువుతాడు, అందరి మీద నీళ్లు చల్లుతాడు, అయిపోయిందా? పుణ్యం వచ్చేస్తుందా? వాడెంత శ్రద్ధగా చేశాడో మీకు తెలుసా? శ్రద్ధ ఆసక్తులు మాత్రమే భగవంతుడి దగ్గరగా చేరుస్తాయి. మనలో మార్పు రానిదే ఏ పూజలు, ఏ వ్రతాలు అనవసరము. మీరు భక్తితో చేసే ప్రతి పని మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఆ భక్తి అంటే ఇప్పుడు భగవంతుడు చెప్పిన ఇన్ని లక్షణాలు. అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది నేను చెప్తున్నాను. ఈ అధ్యాయంలో ఉన్న 35 లక్షణాలని ప్రతి ఒక్కరూ రాసి పెట్టుకోండి. ఎవరికి ఉంది సమయం? హడావిడి హడావిడి హడావిడి, ఇటు హడావిడి అటు హడావిడి, అటు పోవాలి ఇటు పోవాలి, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ప్రోగ్రామ్స్, మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు. ఎప్పుడు బాధపడతారంటే ఎప్పుడైతే మనల్ని జనాలు పట్టించుకోని పరిస్థితి వస్తుందో ఆ రోజు బాధపడతారు. కానీ అప్పటికేమవుతుందంటే జుట్టంతా పోయిన తర్వాత చక్కటి దువ్వెన దొరికినట్టుగా అవుతుంది. గుర్తుంచుకోండి. ఎక్కువ సమయం లేదు, సమయం లేదు, సమయం లేదు, సమయం లేదు మిత్రమా. శరణమా మరణమా గుర్తుంచుకోండి. మరణం ఎక్కువ దూరం లేదు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుక్రుంకరణే. ఇవన్నీ మీకు అవసరం లేదు. భగవంతుడి పైన ధ్యాస, మనోబుద్ధి, మయ్యర్పిత మనోబుద్ధి, అది మాత్రమే భగవంతుడికి కావాలి. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ఫీడ్బ్యాక్? లైలా గారు చెప్పండి. ఇంకోళ్ళు ఎవరో అడిగారు, సారీ. అంటే నేను ఒకటే ఏమంటున్నానంటే అడుక్కునే వాళ్ళకి ఇవ్వద్దా ఇవ్వకూడదా అనేది ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అది మీకు పుణ్యం వస్తుంది అని ఇచ్చే కంటే కూడా వాడికి ఉపయోగపడుతుందా లేదా ఇస్తే కృష్ణార్పణం అంతే. ఇంకా అది ఏమైనా మనకి ఇంకా ఫలితం రాదు. కానీ మీకు పుణ్యం వస్తుందా అనేది గ్యారంటీ లేదు. పుణ్యం కూడా రావచ్చు. ఎప్పుడు రావచ్చు అంటే మీరు కృష్ణార్పణం అన్నా సరే మీకు పుణ్యం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అది కనుక సరైన పర్పస్కి వెళ్తే. మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయి, ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు కట్టండి, మేము తిరుపతిలో మీకు 10 ఏళ్ళ దర్శనం ఇస్తాము అన్నాడు అనుకోండి. ఆ 1,00,000 రూపాయలు కట్టినందుకు మీకు పుణ్యం రాదు. 1,00,000 రూపాయలు మీరు కట్టండి, మీ పేరు మీద ఒక పిల్లకి చదివిస్తాము అన్నాడు అనుకోండి, మీకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే రాదు. ఎందుకంటే చదువు మీరు ఇచ్చినటువంటి పర్పస్ ఏంటి? ఒకరి జీవితం లోపల వెలుగు నింపడం కోసమై ఇస్తున్నారు. వాళ్ళు పాడు చేసుకుంటే అది కాక మీరు వాళ్ళని రెగ్యులర్గా ఒకసారి డబ్బు ఇచ్చేసి ఊరుకోరు కదా. మీరు యూ కంటిన్యూ టు ట్రాక్ దెమ్. మీరు ఎవరైనా నిజంగా ఎవరికి పడితే వాడికి డబ్బు డొనేట్ చేయకూడదు. చదువులో శ్రద్ధ ఉండి డబ్బు లేని వాళ్ళు, అయ్యో చదువుకోవాలి కానీ మా దగ్గర డబ్బు లేదు, మా ఇంటి పరిస్థితి బాగాలేదు అన్నటువంటి వాళ్ళకే ఇస్తారు. మీరు డబ్బు ఇవ్వాలి కదా అని ఎట్లా పడితే అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తే మన దగ్గర ఉన్న డబ్బు ప్రపంచంలో ఒక 0.000001% మందికి కూడా సరిపోదు. అంబానీ, అదానీలు కూడా ఎక్కువ మందిని పోషించలేరు. కానీ మీరు అందుకే ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వాచ్అవుట్లో ఉండాలి, ఎవరికి ఇది నిజంగా ఉపయోగపడుతుంది అని. అప్పుడు వారి జీవితంలో వెలుగు నింపండి. చదువు ఏమవుతుందంటే వారి లోపల జ్యోతిని నింపుతుంది. వాడు ఉద్యోగం చేసుకుంటాడు, వాడి జీవితంలో 10 మందిని బాగు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నా జీవితము వేరే వాళ్ళ వల్ల బాగుపడింది, నేను ఖచ్చితంగా నా జీవితాన్ని బాగు చేసుకుంటాననే అవకాశం ఉంది. కానీ మీరు చేస్తున్నది ప్యూర్ ఫామ్. ఎందుకంటే ఒకళ్ళ జీవితం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకళ్ళ జీవితం నిలబెట్టడం అంటే ఒక ఫ్యామిలీని నిలబెట్టడం. లాంగ్ టర్మ్ హెల్ప్, లాంగ్ టర్మ్ స్వార్థం. అది అంటే స్వార్థం అంటే ఏంటి? మన కోసం అని కాదు, స్వార్థం. స్వార్థం అంటే అర్థం, మనము తెలుసుకునేటటువంటి పని. లాంగ్ టర్మ్ అర్థం, మనం తెలుసుకోవడానికి కోసము ఇన్వెస్ట్ చేసే లాంగ్ టర్మ్ మనీ. అది ఫిక్స్డ్ డిపాజిట్ అని గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఒక కథ చెప్పాను అని అందరికీ తెలిసిన కథనే. ఆ కథ లోపల అతను ఎప్పుడూ కూడా ఇలాగే సమాజ సేవ చేస్తూ ఉంటాడు. ఎంతోమంది జీవితాలలో వెలుతురు నింపుతూ ఉంటాడు. ఫౌండేషన్ పెడతాడు, ఎంతోమందికి సేవ చేస్తూ ఉంటాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఎప్పుడు దేవుడు పెద్ద పట్టించుకోడు అతను దేవుణ్ణి. ఎందుకంటే అంత సమయం ఉండదు అతని దగ్గర. అతనికి ప్రత్యేకమైనటువంటి వ్యతిరేక భావన ఏమీ ఉండదు, కానీ దేవుడి మీద ప్రత్యేకంగా పట్టించుకోడు అతను. ఆ సమయం లోపల వాళ్ళ ఇంటికి ఒక దేవదూత వస్తాడు. వచ్చేసి పెద్ద లిస్టు తీసుకుని వస్తాడు. ఇతను అడుగుతాడు దేవదూతని,
ఏంటయ్యా ఈ లిస్టులో ఏముంది అని. అంటే ఈ లిస్ట్ లోపల భక్తుల లిస్ట్ ఇది. దేవుణ్ణి రోజు పూజించేవాళ్ళు, అర్చనలు చేసేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు, నోములు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. పెద్ద గ్యాంగ్ ఉంది ఇందు లోపల అంటాడు. అంటే నా పేరుందా అంటాడు. నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి పూజించావా, ప్రార్థించావా, స్తుతించావా? ఏమి చేయలేదు నువ్వు, నీ పేరు ఎలా ఉంటుంది అని టాప్ 100లో చూపిస్తాడు. ఈయన పేరు ఎక్కడా ఉండదు. ఇతడు అంటాడు, నిజమేలే, నేను ఎంతసేపు కూడా మనుషులకు సేవ చేస్తూ నేను దేవుణ్ణి మర్చిపోయాను. మనుషులకు సేవ చేసే లిస్ట్ కనుక నువ్వు తయారు చేస్తే నా పేరు పెట్టవా, అందులో అయినా ఉంటుందేమో నా పేరు అనే ఆశ అంటాడు. అంటే నవ్వుతాడు అతడు. నవ్వేసి నెక్స్ట్ డే నాడు గొప్ప వెలుతురుతోటి ఇంకా ఆనందంగా వస్తాడు ఆ దేవదూత వీళ్ళింటికి. పెద్ద లిస్ట్ వస్తుంది. ఇతను అడుగుతాడు, ఏంటి ఈ లిస్టు అంటాడు. అంటే దేవుడు ప్రతిరోజు కొంతమందిని పూజిస్తాడు. దేవుడు ప్రతిరోజు నిద్ర లేవగానే కొంతమందిని పూజిస్తాడు. దేవుడు ప్రతిరోజు వాళ్ళకి అర్చన చేస్తాడు. దేవుడు వాళ్ళని తన మనసులో నిలుపుకుంటాడు. దేవుడు ఇటువంటి వాళ్ళకు దేవుడే భక్తుడు అంటాడు. నా పేరుందా అంటాడు. మొట్టమొదటి పేరు నీదే. సమాజానికి, సంఘానికి సేవ చేసే ప్రతి వ్యక్తి భగవంతుడికి అత్యంత ఆప్తుడు. 12వ అధ్యాయం తెలుసుకున్నాక మనకి ఇంకా ఎటువంటి అనుమానాలు ఉండకూడదు. ఇంకా అనుమానాలు ఉన్నాయి అంటే 12వ అధ్యాయం మళ్ళీ చెప్తా. ఎన్నిసార్లైనా చెప్పడానికి నాకు ఓపుకుంది, కానీ గుర్తుంచుకోండి, 12వ అధ్యాయంలో మాత్రమే భగవంతుడి యొక్క, భక్తుడి యొక్క లక్షణాలు, ఇద్దరి లక్షణాలు ఎలా చెయ్యాలి, భగవంతుడు అభ్యాసం కూడా ఎలా చేయాలి. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, ధ్యానం చెయ్యి, జ్ఞానం తెచ్చుకో, త్యాగం చెయ్యు, త్యాగ శాంతిరనంతరం, అది త్యాగం చేయి. నువ్వు త్యాగం చేస్తే అత్యంత శాంతి నీకు దొరుకుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మనలో ఉన్నటువంటి త్యాగ బుద్ధి, ఇది నాది కాదు, ఇదంతా భగవంతుడిదే అన్న ఉద్దేశంతో మనము వేరే వాళ్ళకి కరుణ, స్నేహభావము, వీటన్నిటితో కనుక మనం చేసేటటువంటి సేవ మనకు భగవంతుడికి అత్యంత దగ్గరగా తీసుకెళ్తుంది అన్న మాట గుర్తుంచుకోండి. భగవంతుడు అటువంటి వాళ్ళని ఎన్నిసార్లు చెప్పాడో ఆలోచించండి. ఎన్నిసార్లు చెప్పాడు, వీళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నాకు ఇష్టం అని ఎన్నిసార్లు చెప్పాడో చూడండి. ఇక ఇంతకంటే ఎన్నిసార్లు చెప్తే అడు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్తున్నాడు. నేను ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పాడు దేవుడు మనకు. అది మిగిల్చుకోవడం మనపైన ఆధారపడి ఉంది. జై శ్రీకృష్ణ. ఇంకేమి ప్రశ్నలు ఉన్నాయా? ఇంకేమి లేకపోతే ప్రశ్నలు దేవుడి స్తుతులు పురస్కారాలు చేసే వాళ్ళకన్నా పరోపకారం చేసే వాళ్ళు ఎక్కువ ప్రీతి అని అన్నాడు. అది అంటే ఈ అధ్యాయంలో కూడా ఎక్కడ మనకు పూజలు పునస్కారాలు అన్న విషయం చెప్పాలా. నాకు అర్పించి, మనసు అర్పించి ఏం చేసినా చాలన్నాడు. అందులో పూజలు కూడా పెట్టుకోండి, మీరేం పర్వాలేదు, తప్పలేదు. కానీ దేవుడికి అర్పించాలి. ఇప్పుడు మీరు సత్యనారాయణ చేస్తారు అంటే కూర్చొని చెయ్యండి. ఒక సీట్లో కూర్చోండి, ఒక చక్కగా ఒక సోఫాలో కూర్చోండి, మంచి దర్వాసనం వేసుకోండి. అలా ధ్యాన పద్ధతిలో భగవంతుడిని పూజిస్తూ ఉండండి. 16 ఉపచారాలు చేయండి, తప్పేమీ లేదు. మీకు ఆ కథ జ్ఞాపకం ఉంది కదా, ఒక షాప్ ఆయనకి డబ్బు పెట్టడం ఇష్టం ఉండదు దేవుడి కోసం, కానీ అతను ఏంటి, దేవుణ్ణి పూజించాలి. అయితే అప్పుడు ఒక సన్యాసి వచ్చి అంటాడు, పోనీ అయ్యా నువ్వు డబ్బు పెట్టి చేయాలంటే నీకు ఇష్టం లేదు, మానసికంగా చెయ్యి అన్నీ. సరే మానసికంగా చేస్తాడు. రోజు ఇతను దీపం వెలిగిస్తాడు, మనసులో నూనె పోస్తాడు, దానికి దీపం అగ్గిపుల్లతో వెలిగిస్తాడు. మళ్ళీ ఒకటే అగ్గిపుల్లతో 2 దీపాలు వెలిగించాలి. 2 అగ్గిపుల్లలు వెలిగిస్తే మళ్ళీ కష్టం ఆయనకి, కళలో ఆయన ఇందులో కూడా మానసికంగా కూడా అలా చేస్తూ 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 దేవుడికి మనస్సుని, బుద్ధిని అర్పించేసి అలా ఉండిపోతాడు. ఇంకా అదే ధ్యానం ఆయనకి. ఆ పూజనే ధ్యానం, ఆ జపమే ధ్యానము. జపం అంటే ఏంటి? జన్మరాహిత్యము, పాపనాశనము. భగవంతుడు జపం చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అలా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అలా ధ్యానంలో భగవంతుడు తప్ప మరి ఏది లేదు, భగవంతుడు రూపం తప్ప మరి ఏది లేదు, భగవంతుడు తప్ప మరి ఏది లేదు. తనలో మార్పు వస్తూ ఉంటుంది, అది విషయం తనకు తెలియదు. భార్య పిల్లలు అందరూ గుర్తిస్తూ ఉంటారు, ఊళ్ళో వాళ్ళందరూ గుర్తిస్తారు ఇతనిలో మార్పు వచ్చిందని. ఎవరిని చూసినా కూడా అతనికి భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతడు మానసికంగా చేసినటువంటి పూజ ద్వారా అతను ఎక్కడ చూసినా, ఎవరిలో చూసినా, ఏమి చేసినా, ఏ పని చేసినా అతనికి భగవంతుడే నిండిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఒకరోజు అతడు నూనె పోస్తూ పోస్తూ ఒక చుక్క ఎక్కువ పోస్తాడు. అర్రే అని చెప్పి బాధపడతాడు. అప్పుడు అతడు భుజం మీద ఒక ఆప్యాయమైనటువంటి, ఒక ప్రేమపూరితమైనటువంటి హస్తం పడుతుంది.
ఏమై ఏమైతుందయ్యా, ఒక్క చుక్క నూనె ఎక్కువైతే ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యకూడదు అని భగవంతుడు ఎక్కడా చెప్పలేదు. మీ మనస్సు బుద్ధితో చేసే ప్రతి పనిని నాకు అర్పించండి అన్నాడు. అది పూజ అవ్వచ్చు, పురస్కారం అవ్వచ్చు, ఏదైనా హడావిడి కాదు. ఈ బంధువు మిత్రులలో చేసేటటువంటి హడావిడి కాదు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తే ఏం చేస్తారు, బయట కూర్చుంటారు, జనాలందరూ కబుర్లు చెప్పుకుంటారు, వీళ్ళింట్లో ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అంటారు. ఆ వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని తిట్టుకునే జనాలు వస్తారు. ప్రసాదం టైంకి ఇలా భక్తుల్లాగా పోజు కొట్టుకుంటూ నిలబడతారు. వాళ్ళ కోసమా మీరు చేసేది? గుర్తుంచుకోండి. సరే 25 to 45 ఏదో చేశారు, సరిపోయింది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి గత వ్యత పాతవన్నీ వదిలేయండి అని చెప్తున్నాడు భగవంతుడు. ఇక పాతవి ఏం చేశారో చేసేసారు, వదిలేసేయండి, ఇప్పటి నుంచి మారండి అని చెప్పాడు భగవంతుడు. జై శ్రీకృష్ణ. ఎనీ లాస్ట్ మినిట్ క్వశ్చన్స్? వండర్ఫుల్. మరోసారి మీ శ్రద్ధా సార్ చెప్పండి. గౌరీ కానీ ఇప్పటికంటే ఇప్పుడు అంటే మనకి మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఆ పాత్రత ఉందా లేదా అని మనం చూడం కదా. మరి ఏదో అడిగాడు, నోటితో లేదనుకుంటా చేతితో లేదు అని అన్నట్టుగా ఏదో ఇచ్చేస్తాం. సో అంటే అంతవరకే మనం చూసుకుంటాం కదా. ఇంక దాంతో పాపమా పుణ్యమా అని సాధారణంగా మనం ఇవన్నీ ఆలోచించాం కదా. ఆలోచిస్తాడు అంటే వాడు చెడుగా ఉపయోగిస్తే అది అపాత్ర దానం అవుతుంది కదా. మనం కృష్ణార్పణం అని ఇస్తాం కరెక్టే, కానీ మనం ఒక పని చేస్తున్నాము అంటే అది మంచి పని చెయ్యాలి అని చెప్పి భగవంతుడు చెప్పాడు కదా. మీరు నాకేమీ సంబంధం లేదు, ఏదో పడేశాను విధించాను అంటే విధించండి, తప్పేమీ లేదు. ఇట్లా విధించాము అంటే విధించండి, అదేం ప్రాబ్లం లేదు. కానీ మీరు అది మంచి పని అని చెప్పి చేసేటట్టయితే అది మంచి పని కిందికి రాదు అని చెప్తున్నాను అంతే. అది విధించవచ్చు, విధించేసేయండి. అదే అంటున్నా, వాడు మంచిది వాడికి సద్వినియోగం చేస్తాడా దుర్వినియోగం చేస్తాడా అది వాడి బుద్ధికి సంబంధించిన విషయం కదా. అవును. సో ఆ పాప పుణ్యాలు వాడివి, మనవి ఎలా అవుతాయంటే మీరు తెలిసి దాన్ని అవాయిడ్ చేయలేకపోతే, అంటే ఇప్పుడు మీకు తెలియకపోతే మీకు ఓకే, దట్ ఈస్ ఫైన్. కానీ అప్పుడు కూడా నేను అందుకే ఏమంటున్నానంటే మీకు తెలిసి చేసినటువంటి పుణ్యమే ఎక్కువ ఉంటుంది. తెలిసి చేసినప్పుడు మాత్రమే మీకు నిజంగా దాని నుంచి వచ్చే ఫలితము మీ లోపల మార్పును కూడా తేవాలి కదా. ఇప్పుడు ఏంటంటే మీరు సహాయం ఎవరికి చేస్తారు, ఆర్తులకు సహాయం చేయాలి. కొన్ని రోజులకు మీకు ఆర్తులను గుర్తించేటటువంటి స్థాయి రావాలి. ఆర్తులకు కాకుండా ఎవరికి పడితే, ఇప్పుడు మన ఇంటికి 100 మందిని పిలిచి, ఒకటి చెప్పాడు నా ఫ్రెండ్, నా బిడ్డ పెళ్ళికి 1000 మందిని పిలిచినా అందరు తినిపోతుంటే ఎంత సంతోషం అందింది తెలుసా, ఎంత అన్నదానం చేశాను అంటున్నాడు. ఏమంటావు ఇప్పుడు దాన్ని? అన్నదానం అంటే ఏమంటాం దాన్ని? అది అన్నదానం ఎలా అవుతుంది? అది నేను అంటుంది. అదేవిధంగా వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చినప్పుడు అది వారి లోపల లాభం పొందుతుంది, వాళ్ళకి ఏదో వస్తుంది అని చెప్పి ఆలోచించి ఇవ్వడం కొంత, ఏదో ఒకటి విధించేసి వెళ్ళిపోవడం, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. కానీ దాని నుంచి మళ్ళీ ఏమి ఆశించలేము మనం, దాని నుంచి ఏమి ఆశించలేము. దేవుడా ఇది మంచికి వెళ్ళేలాగా వెళ్ళి 10 రూపాయలే ఇస్తున్నాను, నేను ఇచ్చేది కూడా తక్కువే, వాడి పాపపుణ్యాలు నాకు తెలియవు, ఇది నీకే బాధ్యత అని చెప్పి వదిలేసి వెళ్తే ఏం కాదు, కరెక్ట్, అలా చేయొచ్చు, తప్పులేదు. జై శ్రీకృష్ణ మేడం. దీని మీద సార్ అంటే ఇది చాలా మందికి ఇంకా దండం నడుస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం వెహికల్ లో వెళ్తూ ఉంటాం, అలా తలుపు తట్టి మరి అడుక్కున్న వాళ్ళు అడుగుతుంటారు. అవును, ఇవ్వద్దని నేను అంటాను, అయ్యో వాళ్ళు అడుగుతున్నారు ఇస్తామని నా పక్కన ఉన్న వాళ్ళు అంటుంటారు. అంటే నాకు కూడా మీరు చెప్పింది చాలా సార్లు టచ్ అయ్యి, మనం వాళ్ళు ఏ ఎందుకు ఉపయోగిస్తారో తెలియదు, వాళ్ళు చూడడానికి బాగానే ఉన్నారు, వాళ్ళు మన తట్టి అడగడం ఏంటి అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. హౌ టు ఓవర్కమ్ దిస్? యాక్చువల్లీ వాళ్ళు అలాంటి వాళ్ళకి మనం ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను సార్. అది కరెక్టా కాదా నాకు తెలియదు. అదే అంటే నేనేమంటానంటే అన్నిట్లోకి బెస్ట్ ఏంటంటే మనకు తెలిసి ఒకరి చదువుకు కానీ ఒకరి లోపల ప్రగతికి కానీ ఉపయోగపడేసే గట్టి మేలు తలపెట్టబోయి అంటారు. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు అది అయ్యేటట్టయితే దట్ ఈస్ ద బెస్ట్ కేస్. కానీ అందరికీ ఆ బెస్ట్ కేస్ చేయడానికి సమయం ఉండదు. ఉండనప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి సమయం ఉండదు అన్నప్పుడు ఆలోచించుకోవాలి. నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను, నేను ఇంట్లోపల జపాలు ఇవి అవి పెట్టుకుంటున్నాను, అందరితో చెక్క భజనలు చేయిస్తున్నాను, స్తోత్రాలు పారాయణాలు నామాలు చేయిస్తున్నాను, గంటల తరబడి కూర్చొని అందరూ కూడా గార్ధభ స్వరాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి హింస పెడుతూ పాడుతున్నారు. ఓకే, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేయిస్తున్నప్పుడు నాకు బయట వెళ్ళి ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి ఒక 2 గంటలు నేను కూపి లాగే సమయం లేదంటే ఏం చేయాలి? కాబట్టి
మనం ఏంటంటే మనము చేయగలిగే సహాయం మనం చేసేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడంలో తప్పు లేదు. బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత మనం వారికి సేవ చేయొచ్చు. అందరికీ అర్హత ఉందని నేను చెప్పను. మా ఫౌండేషన్లో దగ్గర దగ్గర 17,000 మందికి మేము చదివించాము ఇప్పటివరకు. 17,000 మంది లోపల మేము ప్రత్యక్షంగా చదివించింది కొద్ది మందికే, అందరికీ చదివించలేదు. ఎందుకంటే అందులో అర్హత ఉన్న వాళ్ళు మాత్రం కొంతమందికి మేము డబ్బులు పెట్టవలసిన దగ్గర డబ్బులు పెట్టాము, ఇది పెట్టాము. ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా సొంత డబ్బులు పెట్టుకుని ఎవరైనా ఇస్తామని. ఇప్పుడు నాకు తెలిసిన అందరూ యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియా, నా లైఫ్ అంతా యూఎస్లోనే గడిచిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఇండియన్స్, ఫారినర్స్ అందరూ కూడా నాకు డబ్బు ఇస్తామని అన్నారు. కానీ నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా సొంత దీంతో నేను పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు భయం, ముందు ఎవరి దగ్గర డబ్బు తీసుకోవాలంటే భయం. అదేవిధంగా డబ్బు ఇచ్చేటప్పుడు కూడా అలాగే 10 విధాలుగా ఆలోచిస్తారు. ఇది చెయ్యాలా వద్దా, వీడికి నేను చదివిస్తే ఇందాక ఆవిడ ఒక అడిగినట్టుగా వీరు ఇప్పుడు దీన్ని నిజంగా చదువుకుంటాడా లేదా, ఈ చదివించిన డబ్బు రెండు అలా కూడా అయినా ఉంటాయి. కొన్ని అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. మనం డబ్బు పెడతాం, పెట్టిన తర్వాత వాళ్ళు సరిగ్గా చదువుకోకపోతే మనకు ఆ డబ్బంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. అది ఇంకొక అర్హత ఉన్నవాడు కోల్పోయినట్టే కదా. కాబట్టి వీలైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే విధించడం, ఏది విధిలిస్తే అది. కానీ ఆ విధించే ముందు ఆలోచించాలి, నేను రీసెర్చ్ చేసి వీళ్ళ గురించి కనుక్కోలేనా? 5 టెంపుల్స్కి తిరిగే బదులుగా 5 చోట్లకు తిరిగి 5 గురించి తెలుసుకోగలనా? 5 చెక్క భజనలు చేసే బదులుగా, మొన్న నేను నర్మదా నది దగ్గర వాళ్ళు కొట్టేవి దొరికాయి. నాకు అనిపించింది, సరే ఎవరికి ప్రవచనాలు పెద్దగా ఇంట్రెస్ట్ లేవు, సరే భజన చేద్దాము, మీ అందరికీ కూడా ఇస్తాం అనుకున్నాను. నేను అన్ని ఒక 100-200 తెప్పించేసి అందరికీ ఇస్తే అందరం కూర్చొని విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ చదువుకుంటూ కూర్చుందాం. అందరం చదువుకుంటే వచ్చే పుణ్యం వస్తుంది. అది ఎప్పటికో వస్తుంది. 8 గంటల అఖండ పారాయణం చేద్దాం. సో ఇదా మనకు కావాల్సింది. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టబోయి. దేశం అంటే ఏంటి మనకి ఇక్కడ? మనుషులు కాదు, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పారు. కాబట్టి మనము దేశ సేవ చెయ్యందే దేశభక్తి లేని దైవభక్తి వృధా అన్న సత్యాన్ని మనము మానసికంగా గుర్తించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనుషులకు చేస్తామో అప్పుడు మాత్రమే అది దేవుడికి వెళ్తుంది. ఎందుకంటే 12వ అధ్యాయంలో దేవుడు అదే చెప్పాడు, అందరి లోపల నేనున్నాను, వీరందరికీ నువ్వు సేవ చెయ్యి, వీరందరితో మిత్రత్వంగా ఉండు, వీరందరితో శ్రీనివాసు చెప్పిన మాటలు కాదు. దయచేసి 12వ అధ్యాయం నోటికి పట్టి దాని అర్థం మళ్ళీ ఎక్కడైనా మీరు చూడండి. ఎంతసేపు అదే. ఈ అధ్యాయాన్ని వేరే వాళ్ళు ఎందుకు చెప్పారు, వేరే ప్రవచనకర్తలు ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు దేవుణ్ణి పూజిస్తే సరిపోతుంది, గురువు కాళ్ళు పట్టుకుంటే వాడు నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడే వాళ్ళు మనకి ఇష్టం. ఎవ్వడు తీసుకెళ్ళాడు, గుర్తుంచుకోండి. ఉద్ధరేదాత్మనాత్మానం అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి తెలుసు మనల్ని మోసగించే జనాలు ఉన్నారని. ఆయన ఏమన్నాడు? ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోగలరు. ఈ స్తోత్రాలు, ఈ మంత్రాలు ఇవి కాదు మనకు కావాల్సింది. సరైనటువంటి శబ్దంతో వచ్చినటువంటి లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, తర్వాత ఈ 12-15 అధ్యాయాలు తప్ప ఇక చదవవలసినవేవీ లేవు. కొన్ని లక్షల కోట్ల స్తోత్రాలు ఉన్నాయి. అవన్నీ మీరు జీవితంలో ఎన్ని నేర్చుకుంటారు? ఎంతోమంది రాశారు. అవన్నీ మీకు అవసరమా? అందులో సారం బాగుంటే నేర్చుకోండి. ఇప్పుడు దృగ్దృశ్య వివేకము ఉంది, అందులో ఉన్న సారం తెలుసుకోండి సరిపోతుంది. భజగోవిందం ఉంది, సారం తెలుసుకోండి సరిపోతుంది. ఉపదేశ సారం ఉంది, అందులో సారం తెలుసుకోండి సరిపోతుంది. అవి పారాయణ గ్రంథాలు కావు, అనుష్ఠాన గ్రంథాలు. పారాయణకు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామము, 12-15 అధ్యాయాలు భగవద్గీత ఉన్నాయి. వేరేవి పారాయణ చేయాల్సిన అవసరం ఏముంది? వేరే వాటిలో సారాన్ని గుర్తించండి. ఇప్పుడు శ్రీమన్నారాయణం అద్భుతమైనటువంటిది. రేపుంది మనది, రేపు రాత్రి 8ంటికి మన ప్రవచనం ఉంది. తత్వచింతన 5వ భాగం అనుకుంటాను. రేపు రాత్రికి 8 గంటలకు ఉంది. శ్రీమన్నారాయణం పూర్తి భాగవతం యొక్క షార్టెస్ట్ ఫామ్. అది కూడా పారాయణ గ్రంథం కాదు. భాగవతం మొత్తం అందులోపల 1000 శ్లోకాలలో 18,000 శ్లోకాల భాగవతాన్ని ఆయన మన కన్వీనియన్స్ కోసం 1000 శ్లోకాలలో రాశారు. అలా మీరు సారం గ్రహించండి. ప్రతిదీ బట్టి కొట్టుకుంటూ పోవాలి అనుకుంటే జీవితం సరిపోదు. ఇంకా శివానంద లహరి, సౌందర్య లహరి, మూక పంచశతి, ఎన్ని లెక్కలేనన్ని ఉన్నాయి మీకు. అవన్నీ కాదు, ఉన్నటువంటి సారాన్ని గుర్తించి దాన్ని మన జీవితంలో ఆచరిస్తూ కొన్ని శబ్దానికి సంబంధించినటువంటి లలితా విష్ణు లాంటివో 12-15 లాంటివో చదివితే మన జీవితం సరిపోతుంది. జీవితాంతము నేర్చుకుంటూ అలా ఇంకెవరో కొత్తది నేర్పిస్తున్నారు, ఇంకెవరో వీళ్ళు నేర్పిస్తున్నారు, ఇంకెవరో వాళ్ళు నేర్పిస్తున్నారు. ఎన్ని రోజుల పాటు అలా వెంటబడతారు? ఎండమావి కోసం ఎంత ఎదురుచూపు. ఇవన్నీ కూడా మిరాజెస్ అంతే మీకు, ఎండమావులు.
కాబట్టి దయచేసి మన లోపల మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆచరణ వేదాంతం, అనుష్ఠాన వేదాంతమే భగవద్గీత. జై శ్రీకృష్ణ. ఓకే, ఒక 1 or 2 స్మాల్ అనౌన్స్మెంట్. చెప్పండి. పద్మాక్షి గారు చెప్పండి. పద్మాక్షి గారు చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది మీది. నెట్ సరిగ్గా ఉన్నట్టు లేదమ్మా. ఆవిడ అన్న ప్రశ్న ఎవరికైనా వినిపించిందా? నాకు ఆవిడ నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది. ఎవరికైనా వినిపిస్తే నాకు చెప్పగలరా? వినపడలేదు కదా? ఓకే. అమ్మ, మీ గొంతు అది మీది నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, క్లియర్గా లేదు. కట్ అవుతుంది. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? అయితే మళ్ళీ మనము అతి త్వరలో ఈ 3-4 రోజుల్లోనే మళ్ళీ 12-15 అధ్యాయాల రివిజన్ ఉంటుంది. ఎవరైతే ముందు నేర్చుకున్నారో వాళ్ళు ఒకసారి, అప్పుడు మనం క్రాష్ కోర్స్ పెట్టుకున్నాం కదా, ఈ 12-15 అధ్యాయాల పారాయణము మళ్ళీ మనము నేర్చుకుంటాము. సంగీతం మేడం మళ్ళీ ప్రారంభిస్తున్నారు. నేను మళ్ళీ గ్రూప్లో కూడా పెడతాను ఇన్ఫర్మేషను. అందరూ మళ్ళీ దాంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి నేర్చుకునే వాళ్ళకు దయచేసి చెప్పండి. ఈ రివిజన్ అయ్యేసరికి మన 15వ అధ్యాయం యొక్క వివరణ కూడా అయిపోతుంది. ఇప్పుడు 12వ అధ్యాయం వివరణ ఈరోజు అయింది. 15వ అధ్యాయం యొక్క వివరణ కూడా మనం తెలుసుకుంటాం. 12వ అధ్యాయంలో మనల్ని మనం మార్చుకున్నాము. 15వ అధ్యాయం లోపల మనం భగవంతుడిలో కలిసిపోతాము. 12వ అధ్యాయంలో గర్భగుడిలోకి ప్రవేశించి ఇలా దగ్గరికి వెళ్తూ 15వ అధ్యాయంలో భగవంతుడితో ఐక్యమైపోతాము. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. మీరందరూ నా అంశలే, కానీ మీరు ప్రకృతి వల్ల మీరు నాకు దూరంగా అయ్యారు. అవి ప్రకృతి మిమ్మల్ని తన వైపుకు ఆకర్షించింది అన్న సత్యాన్ని మనం తెలుసుకుని భగవంతుల్లో కలిసిపోతాను. 15వ అధ్యాయము మనకు వివరణ ఉంటుంది. ఈ సమయంలో ఈ 2 వారాల లోపల 12-15 అధ్యాయాలు ప్రాక్టీస్ కోసము అందరూ మరోసారి వీలున్న ప్రతి ఒక్కరూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోగలరు. క్లాసెస్ మేడం చెప్తారు, ఏ టైమో చెప్తే ఆ టైం బట్టి మీరు అందరూ కూడా తప్పకుండా మళ్ళీ ఇంకా వేరే చోట నేర్చుకున్నా సరే, ఇక్కడే నేర్చుకున్నా సరే మళ్ళీ నేర్చుకోండి. తర్వాత జూన్ నెల నుంచి 18 అధ్యాయాల యొక్క పారాయణము ఆవిడ నేర్పిస్తారు. గీతా పరివార్ యొక్క సరైన సంస్కృత ఉచ్చారణ ద్వారా. వేరే చోట్లలో మనం అనుకున్నట్టుగా సంస్కృతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత వేరేవి ఉన్నాయి. అందుకోసం అని చెప్పి ఏంటంటే సరైనటువంటి గీతా పరివార ఉచ్చారణ ద్వారా మనకు సంగీతం మేడము 18 అధ్యాయాలు జూన్ నుంచి నేర్పిస్తారు. ఈ 15 రోజుల లోపల మనకు 12-15 అధ్యాయాల పారాయణం రివిజన్ ఉంటుంది. ఈ సమయంలోనే 15వ అధ్యాయం యొక్క వివరణ నేను పూర్తి చేస్తాను. తర్వాత ఇంపార్టెంట్, ప్లీజ్ అందరూ గుర్తుంచుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా చెప్పండి. మొదటిదేమో 12-15 అధ్యాయాల పారాయణం యొక్క రివిజను. తర్వాత 15వ అధ్యాయం ఏదైతే మనం ఇంకా చెప్పుకోలేదో అది చెప్పుకొని పూర్తి చేసుకుంటాము ఈ 2 వారాల్లో. జూన్ నుంచి 18 అధ్యాయాల వివరణ జరుగుతుంది. ఈ 18 అధ్యాయాల యొక్క పారాయణము వివరణ ఇలా మనకు కొనసాగుతుంది. భగవద్గీత ఈ విధంగా మనకు కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఇది మనకు ఇక మధ్య మధ్యలో భగవద్గీతకు లో ఉన్న సారాన్ని ఉపదేశ సారం లోపల మనము 30 శ్లోకాల లోపల మనకు రమణ మహర్షి అందించారు. ఈ రెండింటికి సంబంధం ఏంటి అవి మనము తెలుసుకుంటూ భగవద్గీత 5 రోజుల్లో 4 రోజులు నడిస్తే ఒక రోజు ఉపదేశ సారంది మనం తెలుసుకుంటాము. ఆ రోజు నాడు మనం ఉపదేశ సారం యొక్క వివరణని 1-2 శ్లోకాలని తెలుసుకుంటాము. ఉపదేశ సారం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, కేవలం సారం తెలుసుకోవాలి. భగవద్గీత ఓపిక ఉన్నన్ని శ్లోకములు మీరు బట్టి కొట్టుకోవచ్చు, తప్పేం లేదు. 12-15 ఖచ్చితంగా అందరూ బట్టి కొట్టాల్సిందే.
12-15 ఈ 15 రోజుల లోపల మనము మరోసారి చెప్పుకుంటాము. 15వ అధ్యాయం వివరణ కూడా అవుతుంది, 12-15 పారాయణ అవుతుంది మొదటిది. రెండోది జూన్ 1 నుంచి 18 అధ్యాయాలు కొనసాగుతాయి, పారాయణము వివరణ. అవి సంగీత మేడం గారు నేర్పిస్తూ ఉంటారు, నేను మధ్యలో వివరణ ఇస్తూ ఉంటాను. చివరగా ఈ మధ్య లోపల ప్రతి నెల మధ్యలో, ఎందుకంటే ఉపదేశ సారం కూడా కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగము, జ్ఞానయోగము అనే 4 భాగాల్లో భగవద్గీతలో 700 శ్లోకాలలో చెప్పినటువంటి సారాన్ని 30 శ్లోకాలలో చెప్పారు. ఆ సమన్వయం మనం చేసుకుంటూ మధ్యలో ఉపదేశ సారం కూడా నేర్చుకుంటాం. అంటే భగవద్గీత ప్లస్ ఉపదేశ సారము, పారాయణము ప్లస్ ప్రవచనము. అయితే ఉపదేశ సారం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఉపదేశ సారం విని ఆ శ్లోకాలు సరదాగా ఉంటాయి, స్వామి అయ్యప్ప పాటల్లాగా చక్కగా ఉంటాయి, సులభంగా పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. సో అది మనము ఇది మనకు నెక్స్ట్ 1 ఇయర్ సుమారుగా 8 months 9 months పట్టవచ్చు ఈ ప్లాను. గ్రూప్లో కూడా చాలామంది ఉన్నారు. తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఈ 15 రోజుల్లో జరిగే 12-15 రివిజన్కి చేర్పించండి. మీరు కూడా వీలైనంత మందికి ప్రాక్టీస్ అవుతుందంటే మళ్ళీ ఒకసారి జాయిన్ అయ్యి ఇది కంటిన్యూ చేయండి. 15వ అధ్యాయం వివరణ ఈ నెలాఖరికల్లా పూర్తవుతుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఉద్యోగిత అవి ఉపదేశాలు సార్ ఉద్యోగిత ఉండదు. భజగోవిందం ఇప్పుడే ప్రారంభించుకోము, మనము ఆగస్టులో ప్రారంభించుకుంటాము. అయితే ఉపదేశ సారం మాత్రం ఇప్పుడైతుంది. ఉద్ధవ గీత కూడా మనకు ఆగస్టు తర్వాతే మనకి ఎక్కువ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నాకు జూలైలో ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి ఆగస్టు నుంచి మనము ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి ఋగ్వేదం కానీ మహాభారతం కానీ ఇవన్నీ అప్పుడు మనము ప్రారంభించుకుంటాము. సో మళ్ళొకసారి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు ఉపదేశ సారము, భగవద్గీత ప్యారలల్గా ఇందులో నడుస్తాయి. ఈ గ్రూప్లో ఇప్పుడు మీరు ఉన్నటువంటి గ్రూప్లో ఉపదేశ సారము, భగవద్గీత 2 ప్యారలల్గా నడుస్తాయి, పారాయణము అండ్ ప్రవచనాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉత్తర గీత ఎవరో పెట్టారు కదా మొన్న, ఉత్తర గీత పెట్టామనుకుంటా, మొన్న ఎవరో పెట్టారు గ్రూప్ లోపల. పెట్టారు, సరే మళ్ళీ పెడతాలేండి. ఇవాళ ఉత్తరేదాత్మనాత్మానం గ్రూప్ లోపల మళ్ళీ ఒకసారి ప్లేలిస్ట్ మొత్తం పెడతాను. షూర్. పద్మావతి మేడం ఏదో అడుగుతున్నారు. ఐ ట్రై మై బెస్ట్. షూర్, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఏంటో అసలు రోజంతా టైం దొరకడం లేదు. సరే ఎలా అయినా సరే ఇంకా ఉన్న కార్యక్రమాలు తప్పకుండా చేయాలి అన్నట్టుగా, మళ్ళీ జూలైలో నాకు ఎగ్జామ్స్ అవి ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ కనీసం 3 వారాల బ్రేక్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాం అనమాట. చూద్దాం, వీలైనంత వరకు అందరికీ కన్వీనియంట్ ఉండే టైంలోనే తప్పకుండా పెట్టుకుందాం. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. ఇంకెవరు చెప్పండి. భజగోవిందం మనం ఆగస్టు నుంచి ప్రారంభించుకుంటాము. ఆగస్టు నుంచి ప్రారంభించుకుంటాం అంటే మనకు ఆగస్టు నుంచి మనకు ఋగ్వేదము వారానికి 1 రోజు ఉంటుంది, మహాభారతము వారానికి 2 రోజులు ఉంటుంది, తర్వాత భజగోవిందము 2 వారాలకు 1 రోజు ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న భగవద్గీత, ఉపదేశసారము కంటిన్యూ అవుతాయి. సో ఇప్పుడు మనకు ప్రస్తుతము ఈ ఉన్న ప్రోగ్రామ్స్ ఇవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. నారాయణీయం ఎలాగో నెలకొకసారి ఉంటుంది. రేపు ఉంది మళ్ళీ నారాయణీయము, రేపు రాత్రి 8 గంటలకు. సో రేపు 9వ స్కందము 10వ స్కందంలో సగభాగము చెప్పుకుంటాము. వీలైనా అందరూ కూడా అందులో జాయిన్ అవ్వాలి. నారాయణీయం కూడా మన భాగవతం యొక్క క్లుప్త ఇది వెర్షను, స్మాల్ వెర్షను, అది మనము రేపు నేర్చుకుంటాం. రేపు రాత్రి 8 గంటలకు. జై శ్రీకృష్ణ. చెప్పండి. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. శ్రద్ధాసక్తులకు చాలా సంతోషము. ఎందుకంటే ఇవే మనకు ముఖ్యం. ఈ 12-15 అధ్యాయాలలో ఉన్నవి మనము మన జీవితంలో ఎంతవరకు అన్వయించుకోగలం అనేది ముఖ్యం. జీవితంలో అన్వయించుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ అధ్యాయాన్ని వీలైనన్ని సార్లు చదవండి. నేను నా పిల్లలకి వేరే చోటుకి పంపించినప్పుడు అప్పుడు కూడా నేను ఇలాగే 12-15 చదువుకోండి చాలు, లైఫ్ లోపల ఇంకేం చదవక్కర్లేదు అని చెప్పి చెప్పాను వాళ్ళకి.
12, 15 మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లోపల కూడా ఆ అధ్యాయాలు చదువుకోవాలి. ఇప్పుడు మా అమ్మకు ఓపిక లేదు, 12, 15 అధ్యాయాలు మాత్రం చదువుకుంటుంది. కాబట్టి నేను ఆచరిస్తున్నదే మీ అందరికీ చెబుతున్నాను. 12, 15 అధ్యాయాలు లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు మాత్రమే పారాయణకు పనికొంచేవి. ఆచరణకు భగవద్గీత మీకు కావాల్సినంత ఉంది. ఈ భగవద్గీతలో ఉన్న సారమే మనం ఉపదేశ సారంలో నేర్చుకున్న, భగవద్గీతలో నేర్చుకున్న, కపిల గీతలో నేర్చుకున్న, నారాయణీయంలో నేర్చుకున్న, ఇవన్నీ ఆచరణకు ఎక్కడ పనికి వస్తాయో అవి మాత్రం నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కటి పారాయణం చేసుకుంటూ వెళ్ళలేరు. ఇప్పుడు మీకు భాగవతం పారాయణం చేయాలంటే 18,000, స్కంద పురాణం చేద్దాం పారాయణం అంటే 90,000-80,000 శ్లోకాలు, ఇక మహాభారతము శ్లోకాలు పారాయణం చేద్దామంటే 1,00,000 శ్లోకాలు. ఇక పారాయణాలు పెట్టుకోకుండా ఇక వీలైనంత వరకు ఉన్న పారాయణాలు, ఈ 12వ చాప్టర్ కావచ్చు, 15వ చాప్టర్ కావచ్చు, వీటిని లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు కొనసాగించుకోండి. అండ్ వీలైనంత వరకు ఆచరించడానికి వీలైనటువంటి ప్రతి అంశాన్ని 12వ అధ్యాయంలో ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ వీడియోని ఇంకో 4 సార్లు చూస్తే నేను చెప్పిన విషయాలు మరిన్ని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జై శ్రీకృష్ణ. లాస్ట్ మినిట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం, లేకపోతే ఈరోజు ముగించుకుందాం. వండర్ఫుల్. ఆచరించుకోగలిగే ప్రతి అంశము ఈరోజు తెలుసుకున్నామని, భగవంతుడు ఎన్నోసార్లు మనని ఎక్కడ ఇష్టపడతాడు అన్న విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాము. భగవంతుడి లక్షణాలను, భక్తుడి లక్షణాలను తెలుసుకున్నాము. అభ్యాసము ఎలా చేయాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. కాబట్టి భక్తుడు అభ్యాసము ద్వారా భగవంతుడిని చేరుకోగలడు. భక్తుడు ఎలా ఉంటాడో చెప్పాడు, అభ్యాసం ఎలా చేయాలో చెప్పాడు, భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పాడు. ఈ అభ్యాసాన్ని చేస్తే ఏమొస్తుంది అనే విషయాన్ని మనం 15వ అధ్యాయంలో తెలుసుకుంటాము. భగవంతుడి వైపుకి మన ప్రతి అడుగు వేస్తున్నాము, చిన్న చిన్న అడుగులు వేస్తున్నాము, తప్పటడుగులు వేస్తున్నాము. తప్పటడుగులను సరైన అడుగులుగా వేయించే బాధ్యత భగవంతుడిదే. సరైన అడుగులని వడివడిగా వేయించే బాధ్యత భగవంతుడిదే. వడివడిగా వేసినటువంటి అడుగులని తన లోపల కలుపుకునేటటువంటి బాధ్యత భగవంతుడిదే. అన్ని భగవంతుడికే అర్పిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సంగీత మేడంకి, శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మీ